అస్మద్గురుభ్యో నమః. భగవద్ విషయం అంటే తిరువామదికి ఈడు వ్యాఖ్యానం అని చెప్పబడే భగవద్ విషయంలో 4వ పదిలో 4వ తిరువాయముడి. తాయిమారవస్థలో ఆళ్వాళ్ళు సాయించేటువంటి పాసురాలు మన్న ఇరుందు తుజావి అనేటువంటివి. నాయకు యొక్క స్థితి ఎలా ఉన్నదో చెప్తున్నారు తాయిమారు. భగవంతుడితోటి సంబంధం కలిగినటువంటి వస్తువులని, సాదృశ వస్తువులని చూసి ఆయనే అనుకుని వెళ్ళి మా అమ్మాయి కౌగులించుకుంటోంది అని చెప్పారు. నిన్నటి పాసంలో ఏం చెప్పారు? అగ్నిని చూస్తుంది, వెళ్ళి తడుగుతుంది. ఎలా అనుకున్నదో తెలుసా? ఆ సముద్రవర్ణుడు కదా పరమాత్మ. సముద్రవర్ణుడైనటువంటి పరమాత్మ సముద్రం మొత్తం ఎర్రగా మంటలు అగ్ని జ్వాలలు ఉన్నాయనుకోండి, రత్నాల అంగీధరిస్తే ఎలా ఉంటుందో అలాగా సముద్రవర్ణుడైనటువంటి ఈ అగ్ని జ్వాలను చూసినటువంటి మా అమ్మాయి ఆ సముద్రవర్ణుడైనటువంటి పరమాత్మ రత్నాలంగీ ధరించి నన్ను ఆలింగనం చేసుకోవడానికి వచ్చాడు అని భావిస్తోందట ఆయన. సరే, అయితే అగ్ని కాల్చాలి కదండి, దాని స్వభావం ఎక్కడికి పోదు కదా అని ఆయన అచ్యుతుడు. అదే మా అమ్మాయి దగ్గర ఉన్న మంత్రం. ఏమిటి అచ్యుతుడు? అచ్యుతుడు అంటే ఆశ్రయించినటువంటి వాళ్ళని విడువడు కదా. మరి ఆశ్రయించినటువంటి వాళ్ళని విడవకపోయినా ఇక్కడ అగ్ని కదా, తన కర్తవ్యం తాను నిర్వర్తించాలి కదా. ఏది భీతాస్యాత్వాతఃపవతే అని, అలా భీతోస్తేతి ఉదయ సూర్య, భీతోస్తేతి ఉదయ సూర్య, భీతోస్తేత్ భీత చ ఉదేతి సూర్య అంటే భయంతో సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు, అగ్ని దగ్ధం చేస్తూ ఉంటాడు, యముడు తన కార్యాన్ని ధర్మవర్తనంతో చేస్తూ ఉంటాడు. ఇవన్నీ ఆయన భయపడి చేయాలి కదా. అంటే అగ్నిగారు కూడా కాల్చకపోవటానికి కారణం ఏమిటంటే ఈవిడ అచ్యుత అచ్యుత అంటూ ఉన్నది కదా. అగ్నిగారు ఎవరు? ఆయన తిరుముఖ మండలం నుండి పుట్టినటువంటిది అగ్ని కనుక ఈవిడ కూడా మా అచ్యుతుడినే తలుస్తోంది అని అలా సాదృశ పదార్థాలని సంబంధ పదార్థాలని భావించి మా అమ్మాయి అదే ఇదిలో ఉన్నదండి అని తన చెలికత్తెలతోటి స్నేహితురాలతోటి చెప్తూ బాధపడుతూ ఉన్నది అమ్మాయి. ఎవరు? తల్లిగారు. అది పాసురంలో. వాళ్ళు 4వ పాసురంలో ఏం చూసి మా అమ్మాయి ఏం చేస్తుందని చెప్తారో ఆళ్వార్ నాయకి తల్లి ఇప్పుడు చూద్దాం. నాలాం పాటు వ్యసన సహై అల్లాద ఎవడై ఇప్పటి నవ్వు పడుతువదే ఎంగిరాள். అసలు దుఃఖాన్నే సహించలేనటువంటి అమ్మాయి మా అమ్మాయి. అలాంటి ఆమెని ఇప్పటి నవ్వు పడుతువదే ఈ రీతిగా బాధపడుతున్నాడే ఆయన. ఎంత సుకుమారి మా అమ్మాయి. అసలు దుఃఖం అంటే వ్యసనాన్నే సహించలేనటువంటి అమ్మాయి మా అమ్మాయి. అలాంటి అమ్మాయి ఇప్పటి నవ్వు పడుతువదే, ఇలా బాధపడుతూ ఉన్నదే అంటున్నారు ఈ పాసురంలో. ఏం చేస్తూ ఉంటుంది మా అమ్మాయి? ఒన్నియ తింగళై కాటి ఒళిమణి వన్ననే ఎన్నుం నిన్న కొన్నత్తినై నోకి நெடுமாலே வாவென்னு பூவும் நன்னு பெய்யும் மழை காணில் நாரணன் வந்தான் என்னாலும் எண்ணினமையல்கள் செய்தார் என்னுடைய కోమళత్తయ్యే. కోమళత్తై సుకుమారి మా అమ్మాయి. అలాంటి ఆ అమ్మాయి ఎంత కష్టపడుతోంది, ఎంత బాధపడుతోంది. వన్నియ తింగళై కాటి అంటే పూర్ణుడైనటువంటి చంద్రుణ్ణి సమీపంలో ఉన్న వాళ్ళందరికీ చూపించి వన్నియ తింగళై పూర్ణచంద్రుణ్ణి చూపించి ఏమంటుంది? ఓళి మణి వండనే ఎన్నుం కాంతి కల స్ఫటికము వంటి శరీరము కలవాడా అంటూ ఉంటుంది. ఎన్నుం అంటే అంటుంది అని. అంతేనా? అంటే ఇదేమిటి? సాదృశ్య పదార్థం. చంద్రుడు అంటే సాదృశ్యమే కదా, అలా ఉన్నాడు అని. నిన్న కొన్నత్తినై నోకి నెడుమాలే వావెన్నుకోం. నిన్న కొన్నత్తినై నోకి ఏం చేస్తుంది? మునుపు నిలిచి ఉన్న పర్వతాన్ని చూచి నెడుమాలే దీర్ఘమైన స్నేహము కలవాడా వావెన్నుకోం రావయ్య అని పిలుస్తూ ఉంటుంది. ఏమిటి? దూరంగా ఒక పర్వతం, అది ఎప్పటి నుంచో నిలిచి అక్కడే ఉన్నది. కానీ అది చూసి
దీర్ఘమైన నెడుమాలే అంటే గొప్ప వ్యామోహశాలి, దీర్ఘమైన స్నేహం. అలాంటి వాడా, వా రావయ్యా అంటూ కోవం పిలుస్తూ ఉంటుంది. నన్రు పెయ్యం మழை కాణిల్, నండ్రు పెయ్యం చక్కగా వర్షించేటువంటి మేఘాన్ని చూస్తే, నారణన్ వందాన్ ఎన్నాళం, ఉదకమును వాసస్థానముగా కలిగినటువంటి నారాయణుడు ఏం చేశాడు అని ఏం చేస్తుంది, ఎన్నినా ఎన్నినా అని మైయల్గల్ செய்தார் என்னுடைய కోమలత్తయ్యే అని సంభ్రమనర్తనం చేస్తూ నా యొక్క మృదువైన స్వభావము గల కుమార్తెను ఈ ప్రకారాలుగా చెప్పేటట్లుగా ఇలాంటి భ్రమలను చేశాడు ఆయన, ఇలాంటి భ్రమపడేదానిలాగా చేశాడు మా అమ్మాయిని అంటున్నారు తల్లిగారు ఈ పాసురంలో. తాత్పర్యం, పూర్ణచంద్రుణ్ణి చూస్తుంది. ఈ చంద్రుడు స్ఫటికమణి లాంటి కాంతి కలిగిన భగవంతుడే అని సమీపంలో ఉన్న వాళ్ళకి చూపుతూ ఉంటుంది. ఇలా ఉండగా ఒక పర్వతాన్ని, పూర్వం నిలిచి ఉన్నటువంటి పర్వతాన్ని చూస్తుంది. దానిని చూచి గొప్ప వ్యామోహం కలవాడా అని పిలుస్తుంది. పిలుస్తూ నువ్వెందుకయ్యా సిగ్గుపడుతున్నావు రమ్మని పిలుస్తుంది. కాలం అంటే వర్షాకాలం కులిసేటువంటి సమయమే. ఆ సమయంలో మేఘం వర్షిస్తే ఆ మేఘాన్ని చూసి నారాయణుడు అని చెప్తూ ఉంటుంది. నెమళ్ళు ఆడేటట్టుగా నర్తనం చేస్తూ ఉంటుంది. మృదువైన శరీరము కలగ నా కుమార్తె అని కుమార్తెను సర్వేశ్వరుడు ఇలా భ్రమింపచేశాడు. ఎలాంటి మా అమ్మాయి మృదుత్వం, ఎంతో మృదుత్వం తెలుసా, కోమలం. అంటే సంశ్లేషాన్ని కూడా సహించలేనటువంటి ఈమెని ఈ విశ్లేష బాధను ఎలా సహిస్తుందో, ఎలా సహింపచేస్తున్నాడో ఆయన అంటున్నారు తల్లిగారు ఈ పాసురంలో. ఆరాయిరప్పడి అతి శీతల ప్రవనాన పూర్ణచంద్రనై కాట్టి ఇవన్ ఒளிమణి వన్ననే ఎన్నుం, మిక్కిలి చల్లనైనటువంటి ఆ చల్లని కిరణాలు కలిగినటువంటి పూర్ణచంద్రుణ్ణి చూపించి ఈయన కాంతి కలిగినటువంటి మణివర్ణుడండి అని చెప్తుందట. నిన్న కొన్నత్తినై నోక్కి ఇందలోకత్తే అలందు అరుళుగైక్కాగ మண்ணும் వెన్నుం నిరయ్య మలరంద వెంబెరుమాన్ ఎన్ను నిశ్చయిస్తూ, ఈ లోకాలన్నిటినీ కొలవటానికి వచ్చినటువంటి, అదిగో ఎలా కొలిచాడు, మண்ணும் వెన్నుం నిరయ్య, ఈ భూమండలము ఆ ఆకాశము అంతా కూడా మలరంద ఎంబెరుమాన్, అది అంతటా చక్కగా మలరంద వికసించిన తన యొక్క తిరువడిగళ్లతోటి కొలిసినటువంటి ఎంబెరుమాన్ ఎన్ను నిశ్చయిస్తూ, ఆ సర్వేశ్వరుడే అని నిశ్చయించి నెడుమాలే వావెన్ను కూప్పిట్టు అజైకుం, నెడుమాలే ఓ వ్యామోహశీలి కావయ్య అని కూప్పిట్టు అజైకు మొరలు పెడుతూ పిలుస్తూ ఉంటుంది. ఇలంగొలి నీరు పెరుం పావం మణ్ణి ఉన్న పెరువయత్తిల్ కరిముగులై కాణిల్, ఇలంగొలి నీరు పెరుం పావం మణ్ణియున్న పెరువయిత్త కరుముగులై కాణల్. చక్కగా ఇలంగొలి నీరు అంటే సరిపడగా నీరనేమో మరి, పెరుం పావం మణ్ణియున్న మండి ఉన్న పెరువయిత్తు కరుముగిలై కాణిల్ అంటే చక్కగా నీటిని తాగినటువంటి మేఘాన్ని చూస్తే అని అర్థం చెప్పాలి. అది పాసుర ఖండం, కరెక్ట్ గా అది అర్థమో కాదో తెలియదు. మొత్తానికి కరుముగిలై కాణిల్, నల్లటి మేఘాన్ని చూస్తే నారణన్ వందాన్ ఎన్ను, ఆ నారాయణుడే వచ్చాడండి అంటూ మైల్ కణిల్ నాలుమా పోలేయాலும் మైల్கள் నిండ్రు ఆలుమా పోలేయాலும், ఆ నెమళ్ళు ఆడినట్టుగా ఆడుతూ ఉంటుంది. ఎందు ఇప్పటియే పిత్తేరప్పణ్ణి, ఈ రీతిగా పిత్తేరప్పణ్ణి వ్యామోహపరిచి నాన్ ఎన్నుడై కోమళత్తై ఎన్గిరాల్, పండినాన్ ఎన్నుడై కోమళత్తై, పిచ్చేటట్లుగా చేశాడు, వ్యామోహపడేటట్లుగా చేశాడు. ఎన్నుడై కోమళత్తై ఎన్గిరాల్,
నా యొక్క కోమలమైనటువంటి సుకుమారమైనటువంటి మా అమ్మాయినిలాగా వ్యామోహపడేటట్టుగా చేశాడు ఆ సర్వేశ్వరుడు అంటున్నారు తల్లిగారు. పన్నీరు ఏర్పడి అనంతరం ఉజ్వలమాయ్ ఉత్తుంగమాయ్ రమహరమాన ஒடிவையுடையவனை அனுசந்தித்து சந்திரனையும் மலையையும் மேகத்தையும் கண்டு அவனாக భ్రమయా నిన్నాள் ఎన్గిరాள். అంటే సాదృశ పదార్థాలు ఇవి, అంతే కదా, సంబంధి పదార్థాలు కాదు, సాదృశ పదార్థాలు, ఆయనని గుర్తు చేసేటువంటి పదార్థాలు అన్నమాట ఇవి, అంతే కదా. ఉజ్వలమాయ్ ఉత్తుంగమాయ్ రమహరమాన ఒడియై ఒడయ్యవనై అనుసంధిస్తూ, అది ఉజ్వలం ప్రకాశించేటువంటి, ఉత్తుంగం ఎత్తైనటువంటి, శ్రమహరమాన శ్రమను తొలగించేటువంటి అని ఎలా చెప్పారు? ఈ మూడింటిని చంద్రుణ్ణి చూడటం వల్ల ఆయన యొక్క ఔజ్వల్యం గుర్తొచ్చింది. అదిగో పర్వతాన్ని చూడటం వల్ల ఆయన ఇంత ఎత్తైనటువంటి వాడు, ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహం యొక్క స్థితి కనబడింది. అదిగో అలానే మేఘాన్ని చూడటం వల్ల శ్రమహరమైనటువంటి వాడండి ఆయన అని తెలిసేటట్టుగా, అలా ఔజ్వల్యము ఉత్తుంగము శ్రమని తొలగించేటువంటి ఒడివై ఒడయ్యవనై అనుసంధిస్తూ, ఇలాంటి 3 లక్షణాలు కలిగినటువంటి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని కలిగిన ఆయన్ని అనుసంధానం చేసుకొని, అంటే చంద్రుణ్ణి, మలయ్యయ్యం పర్వతాన్ని, మేఘత్తయ్యం కండు మేఘాన్ని చూసి అవనాగ భ్రమయా నిన్నాள், ఆయనే అని భ్రమిస్తోందండి మా అమ్మాయి. ఎందుకు వీళ్ళ ముగ్గురు గుర్తొచ్చారా? ఆ వీళ్ళని చూడగానే అలా భ్రమ కలిగింది అంటే ఆయన యొక్క ఔజ్వల్యము, ఉత్తుంగత, శ్రమహరమైన దివ్యమంగళ విగ్రహం, ఈ మూడింటిని భావించింది. వెంటనే ఈ మూడింటిలో ఆ లక్షణాలు కనపడ్డాయి. అందుకని ఆయన వలె వీళ్ళని భ్రమిస్తూ ఉన్నది మా అమ్మాయి. எல்லா கலைகளாலும் ஒன்றப்பட்ட చంద్రనై అరుగు నిన్నార్కు కాటి, எல்லா కళైగళాலும் ఒండ్రపట్ట, అంటే ఆయనకున్న కళలన్నీ ఒక దగ్గర, అంటే పూర్ణ చంద్రుడు అనమాట. అంటే పౌర్ణమి దాటిపోయిన తర్వాత కళలన్నీ తరిగిపోయేటువంటి చంద్రుడు కాదు. అలానే అమావాస్య వెళ్ళిపోయాక ఒక్కొక్క కళ చేరుస్తూ ఉంటాడు, కానీ అన్ని కళలు ఉండవు కదా. అలా కాకుండా எல்லா కళైగళాலும் ఒండ్రపట్ట, అన్ని కళలతోటి కూడి ఒకే రీతిగా ఉన్నటువంటి చంద్రనై చంద్రుణ్ణి, అరుగు నిన్నార్కు కాటి సమీపంలో ఉన్నటువంటి వాళ్ళకు చూపి, శుద్ధ స్ఫటిక సంకాశం ఎంగిరపడియే ఒడియై ఒడైత్తానా స్ఫటికమణి పూర్ణ ఒడివై ఒడయ్యవనే ఎన్నా నిற்கும். శుద్ధ స్ఫటిక సంకాశం, శుద్ధ స్ఫటిక వల్లే ప్రకాశించేటువంటి వాడు అని చెప్పేటట్లుగా ఒడియై ఒడైత్తానా, ఆ ఒళి కాంతి కలిగినటువంటి స్ఫటికమణి వలె ఉన్నటువంటి ఒడివై ఒడయ్యవనే, స్ఫటికమణి వలె ప్రకాశించేటువంటి దివ్యమంగళ విగ్రహం కలవాడా ఎన్నా నిற்கும் అంటూ ఉంటుంది మా అమ్మాయి. అంటే పూర్ణచంద్రుణ్ణి చూపిస్తుంది, అదిగో మణిలాంటి ప్రకాశం కలిగినటువంటి వాడా అని అంటూ ఉంటుంది. అంద చంద్రపదత్తలவும் உயிர் ముందు உயிருந்து முன்னே நிற்கிறமலையை பார்த்து உன்னுடைய వడివు పోలే నిడిదాన స్నేహத்தை ఉడయ్యవనే. అలా ఆ చంద్ర మండలం వరకు పెరిగి ఎత్తుగా ఉన్నటువంటి, ఎదురుగా నిలబడి ఉన్నటువంటి ఆ పర్వతాన్ని చూసి, ఉన్నుடைய ఒడివు పోలే నెడిదాన స్నేహத்தை ఉడయ్యవనే, అదిగో నీ వలే ఒడివిపోలే, నీ యొక్క శరీరము వలె నెడిదాన, గొప్పదైనటువంటి, నెడిదాన దీర్ఘమైనటువంటి స్నేహத்தை ఉడయ్యవనే, స్నేహాన్ని కలిగినటువంటి వాడా అంటూ ఉంటుంది. సాపరాగరై పోలే தேங்கி நிற்கிறதென் கேளாமல் போனா நீ ஆரை கேட்டு புகுருகைக்கு நிற்கிறது వారాయ్ ఎన్నో. చాపరాగరై పోలే తేంగి నిற்கிறదెన్, ఆ పర్వతాన్ని చూస్తుంది, ఏమిటలాగా దాగి దాగి నిలబడ్డావు నువ్వు, ఎందుకు, ఏదో అపరాధం చేసిన వాడి వలె తేంగి నిற்கிறదెన్, దాగి ఉండడం ఎందుకు. కేళామల్ పోనని ఆరై కేట్టు పుగురుగైకు నిற்கிறது, కేళామల్ పోనని ఆరై కేట్టు, ఎవరిని అడిగి, పుగురుగైకు నిற்கிறாய், ఎవరిని అడిగి ఏం మాట్లాడదామని నిల్చున్నావు నువ్వు, వారాయ్ ఎందు రావయ్యా అని తన్ ప్రణయంతోన్న అజయ్యా నిற்கும், తన యొక్క ప్రణయత్వం కనబడేటట్లుగా అజయ్యా నిற்கும், ఆ పర్వతాన్ని ఎందుకలా సిగ్గుపడుతూ దూరంగా నిలబడ్డావు,
ఎవరితో కలవాలనుకుంటున్నావు అన్నట్లుగా తన యొక్క ప్రణయంతో అజయ్యా నిற்கும். తన యొక్క ప్రణయత్వం కనబడేలాగా పిలుస్తూ ఉంటుంది. ఊరావిన பயிர்கொண்டு அழிக்கும்படி நன்னாக வருஷிக்கும் மேகத்தை காணில் நாரசப்த வாச்சியமான அப்புகளை உடைய நாராயணன் நம் உராவுதல் தீர வந்தான் என்னும். ఉరావిన పైరు కొందలిక్కుంబడి నందాగా వర్షిక్కుం. అదిగో నీళ్లు లేక ఎండిపోయినటువంటి ఆ పంట చక్కగా చిగురులు వేసి పంట పండేలాగా నందాగా వర్షిక్కుం, మా చక్కగా వర్షించేటువంటి మేఘాన్ని చూస్తే నారశబ్దవాచ్యుడైనటువంటి అప్పుగలై, నారాలుగా, అప్పు అంటే నీళ్లు అని చెప్పచ్చు, నారాలు అని చెప్పచ్చు. నారాలంటే జీవులు. అప్పుగలై వడయ్యనాల నారాయణ, ఈ నీటిని కలిగినటువంటి నారాయణుడు, లేదా నారాలన్నింటినీ తనలో కలిగినటువంటి నారాయణుడు అని ఎందుకు నంబురా ఉదల్తే రవందాన్, ఇదిగో మన యొక్క ఆర్తి తొలగించేటట్టుగా వచ్చాడు అని. అంటే పైరుకు ఉన్నటువంటి ఉరావుదల్, ఆ ఎండిపోయే స్థితిని తొలగిపోయేలాగా వర్షించిన మేఘాన్ని చూసి ఇదిగో ఈ జీవుల యొక్క ఆర్తిని తొలగింప చేయటానికి వచ్చినటువంటి నారాయణుడు అని భావిస్తూ ఉంటుందండి. మేఘ సన్నిధిల్ మైలాల్ ఇలుక్కుమా మైల్ ఆలిక్కుమా పోలే హర్షశబ్దత్తువడం సంభ్రమృతం పన్నా నిற்கும். అది మేఘం కనబడగానే ఆ నెమలి ఆడుతూ ఉంటుంది కదా, ఆ రీతిగా హర్ష శబ్దం, ఆనంద శబ్దం కలిగినటువంటి వాడు అని సంభ్రమ నృత్తం పన్నా నిற்கும். సంభ్రమంగా ఆనందంతో నృత్యం చేస్తూ ఉంటుంది. ఎవరివన్నీ ఎన్నుడయా మృదు స్వభావయ్యాన పెన్ పెళ్ళయ్యే, ఇలాగా మృదు స్వభావురాలైనటువంటి మా అమ్మాయిని పెళ్ళయ్యే ఎన్నుకాన్ అని అంటూ ఇప్పటి పట్ట భ్రమంగళై పండినారు. ఇలాంటి భ్రమలు పడేటట్టుగా చేశారు మా అమ్మాయిని. ఇవ్వవస్తయిలే ఇదుక్కు ఎల్లాం కాలముండో ఎన్ను కరుత్తు. అది ఇవ్వవస్తయిలే, ఈ అయస్థల్లో ఇదుక్కు ఎల్లాం, అసలు కాలముండో, ఎప్పుడు చేశాడు ఈ రీతిగా మా అమ్మాయిని అని. అదిగో కాలముండో, ఎప్పుడో ఈ రీతిగా ఇలా భ్రమపడేటట్లుగా చేశాడు అని కరుత్తు భావము. నాలాం పాటు ఈడు వ్యాఖ్యానం. ఒన్నియ తింగళై కాటి எல்லா கலைகளும் நிரம்பின చంద్రనై కాటి అరుగు నిన్నవరగలుక్కు ఒండ్రియ తింగళై కాటి, ప్రకాశించేటువంటి పరిపూర్ణమైనటువంటి కళలు కలిగిన అంటే పూర్ణచంద్రుణ్ణి చూపించి, ఎవరికి నిరుంబిన చంద్రనై కాటి అరుగు నిన్నవరగలుక్కు, పరిపూర్ణచంద్రుణ్ణి చూపించి సమీపంలో ఉన్న వాళ్ళకి ఒలి మణివన్ననే ఎన్నుం. ఒలి మణివన్నన్, అదిగో కాంతి కలిగినటువంటి మణివర్ణుడు ఈయన అని చెప్తుంది. ఎందుకు ఎలా చంద్రుణ్ణి చూపించి మణి అని ఎలా చెప్తుందండి అంటే శైత్య గుణ సామ్యత్తాలే, చల్లదనం, మణి చల్లగా ఉంటుంది, చంద్రుడు చల్లగా ఉంటాడు కనుక శైత్య గుణ సామ్యత్తాలే. ఓలి మణి వన్ననే ఎన్ను శబ్దం సంబోధన మాంబోదు వారాయ్ ఎన్ను అద్యాహారం. ఒన్నియ తింగళై కాటి ఒడి మణివన్ననే ఎన్నుం ఒడి మణివన్ననే వారాయ్ అనేటువంటి పదాన్ని మనం తెచ్చి చేర్చుకోవాలట. ఎలా పూర్ణచంద్రుణ్ణి చూపిస్తుంది, మణివర్ణుడా అని వారాయ్ రావయ్య అంటూ ఉంటుంది. మణివర్ణుడు అని ఎలా చెప్తుంది మా అమ్మాయి అంటే శైత్య గుణ సామ్యత్తాలే అని, చల్లని గుణసామ్యం, చల్లదనం సామ్యం అని అది సంబోధనగా చేసుకున్నప్పుడు వారాయ్ రావయ్యా అని తెచ్చి చేర్చుకోవాలి. సంబోధనత్తుకు ప్రయోజనం ఉడయిత్తాన ఇత్యాది. సంబోధనం చెప్పడంలో ప్రయోజనం ఏమిటి? ఒలిమణి వన్నన్యన్ను సొల్లాని కుమ్యన్న పక్షத்தில் అవధారణత్తుకు తాత్పర్యం. ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నారు. ఏవన్ ఒలిమణి వన్ననే ఎన్ను సంబోధియా నిన్నాள் புகரை உடைத்தான ரத்னம் போலே కుళిరిందబడివోడే అడైక్క వందదే ఎన్నుం. ఒలిమణి వన్ననే ఎన్ను సంబోధించినప్పుడు, మణివర్ణుడా అని సంబోధనతో పిలిచినప్పుడు, సంబోధియా నిన్నాள் సంబోధనతో పిలుస్తోంది మా అమ్మాయి. పొగరై వడైత్తాన రత్నం పోలే,
మంచి కాంతి కలిగినటువంటి రత్నం వలె కుళిరింద వడివోడే అణైక్క వందరే ఎన్ను, చల్లని శరీరంతో అణైక్క వందరే ఆలింగనం చేసుకోవడానికి వచ్చాడు అని అంటూ ఉంటుందట. అంటే ఆ చంద్రుణ్ణి చూసి తనని ఆలింగనం చేసుకోవడానికి వచ్చింది ఈ చంద్రుడు. ఎందుకు? చల్లని శరీరంతో ఆయన యొక్క కాంతి వలె కాంతిని కలిగినటువంటిది, చల్లదనంలో ఆయనను పోలిన మణి వలె చల్లదనాన్ని కలిగిన, అంటే కాంతిలో మణి వంటి వాడు, చల్లదనంలో ఆ మడికి చల్లదనం కూడా ఉంటుంది కనుక చల్లదనము కాంతి కలిగినటువంటి మణిలాగా ప్రకాశించేటువంటి, అంటే కాంతిలో చంద్రుడికి కూడా కాంతి ఉంటుంది, చల్లదనం ఉంటుంది. అలానే మణికి కూడా కాంతి ఉంటుంది, చల్లదనము ఉంటుంది కనుక అలాంటి వాడా కుళిరిందబడి వాడే అణైక్క వందరే, అదిగో చల్లని తిరుమేనితోటి నన్ను ఆలింగనం చేసుకోవడానికి వందరే వచ్చాడే ఎన్ను అంటూ ఉంటుంది. ఇవన్ ఔజ్వల్యత్తయుడయ్య సర్వేశ్వరన్ ఎన్ను అవళగలుక్కు చొల్లా నిற்கும் ఎన్నుమా. ఎవరనుకుంటున్నాడు ఈ చంద్రుడంటే? ఔజ్వల్యాన్ని కలిగినటువంటి, అంటే ప్రకాశాన్ని కలిగినటువంటి సర్వేశ్వరుడు అని అవరగలుక్కు చొల్లా నిற்கும் వాళ్ళకి చెప్తూ ఉంటుంది మా అమ్మాయి అని. వాళ్ళు అదేమిటండి చంద్రుడు చంద్రుడు అంటున్నారు, చంద్రుల్లో మచ్చలు ఉంటాయి కదా అంటే ఇమ్మజుంగల్ చంద్రన్ అవన్ ఆగయ్యావదు ఎన్బరగలే. ఏమండి ఈ మచ్చలతో కూడుకున్నటువంటి ఈ చంద్రుడు ఆయన ఎలా అవుతాడండి అంటే ఎన్బరగలే వాళ్ళు అంటారనమాట. చంద్రుడికి మచ్చలు ఉంటాయి కదా, కానీ పెరుమాళకు అలాంటివి ఏమి లేవు కదా అని వాళ్ళు అడిగితే, ఓళి మణి వన్ననే సునిశ్చితం ఎవన్ అవనే ఎన్నా నిన్నా, నిశ్చయంగా ఈయన ఆయనేనండి, మచ్చలు లేని చంద్రుడు అనమాట ఈయన, ఆయనే అంటూ ఉంటుంది. నిందకున్నత్తినైనోక్కి అలా చంద్రుడిని చూస్తూ ఉంటుంది, ఆయనే బలిమణి వల్లనే అంటూ ఉంటుంది. అంతలో ఆకాశం వరకు పెరిగినటువంటి పర్వతం కనబడుతుంది. వెంటనే నిన్నకున్నత్తినైనోక్కి ఆ స్థిరంగా నిలబడి ఉన్నటువంటి పర్వతాన్ని చూసి, ఇవ్వళవిలే ఏదేను ఉరుమలై వారా కండుక్కు తోత్తుమే, ఇవ్వళవిలే ఏదేను ఉరుమలై వారాగ కండుక్కు తోత్తుమే. ఇదిగో ఆ పర్వతమే తన దగ్గరికి వస్తున్నదా అని భావిస్తుందట. భావించి ఏమంటుందట, ఈ రీతిగా ఏదైనా ఒక పర్వతం మన దగ్గరికి వస్తున్నట్లుగా మన కండికి కనబడుతుందా? అలా అవకాశమే లేదు. కానీ ఈ పర్వతం మన దగ్గరికి వస్తుందే. చూడండి, మనం ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటాం, బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా ఆ ట్రైన్లో వెళ్ళేప్పుడు పక్కన ఉన్నటువంటి ఆ గృహాలు కొండలో కోనలో చెట్లు చామలు అవన్నీ కూడా మన వెంట పరిగెత్తి వస్తున్నట్టుగా కనబడుతూ ఉంటాయి కదా. అవి పరిగెట్టవు అని మనకు తెలుసు, కానీ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇదిగో ఇవన్నీ మన ప్రయాణంతో పాటు అవి కూడా మనతో పరిగెత్తి వస్తున్నట్లుగా కనబడతాయి కనుక, అలానే చిన్నపిల్ల కదా మా అమ్మాయి ఏమంటుంది, ఇవ్వళవిలే ఏదేను వరుమలై వారా కండుక్కు తోత్తుమే. ఈ రీతిగా ఏదేను ఒక పర్వతం వారా కండుక్కు తోత్తుమే అలా వస్తున్నట్లు కనపడదు కదా, తోత్తుమే కనబడుతుందా? అత్తై పార్తు కనపడదు, కానీ అత్తై పార్తు ఆ పర్వతాన్ని చూసి నెడుమాలేవ్వా వెన్నుకు అలా అది వస్తున్నట్లుగా కనబడుతూ ఉంది మా అమ్మాయికి. వెంటనే రావయ్యా అని పిలుస్తుంది మా అమ్మాయి. అత్తై పార్తు చూసి వడివిల్ పెరుమయ్యే కండవారే చూస్తుంది. పర్వతం అంటే చాలా పెద్ద ఆకారం కదా, ఆ ఒడివిల్ పెరుమయ్యే కండవారే ఆ శరీరం, ఆ పెద్ద పెద్ద శరీరాన్ని చూడగానే పర్వతాన్ని జగత్తై అడయ్యా తన్ తిరువడిகளின் கீழே இட்டு கொள்ளும்படி பெரியவடவையுடையா తిరువులగు అళందు అరుడైన సర్వేశ్వరన్ ఎన్ను నినైతు. ఆ పెద్ద శరీరంతో ఉన్న పెద్ద ఆకృతిగా ఉన్న పర్వతాన్ని చూడగానే జగత్తును మొత్తాన్ని తన యొక్క తిరువడిగళ్ళ కింద ఉంచుకునేటట్లుగా పెద్ద శరీరాన్ని కలిగినటువంటి వాడు, అదిగో తిరువులకు అళందు అరుడైన సర్వేశ్వరుడు, అంత శరీరాన్ని కలిగి ఈ లోకాలన్నిటినీ కొలిచినటువంటి సర్వేశ్వరుడు అని భావిస్తూ ఉంటుంది. ఇంగనే వారారి ఎన్ను అరైకుం ఎన్ను పెళ్ళాన్ పనికుం. ఇదిగో జగత్తులన్నింటినీ తన యొక్క తిరువడిగళ్ళ కింద చేర్చుకునేటువంటి పెద్ద శరీరాన్ని కలిగినటువంటి వాడు,
అదిగో లోకాలన్నిటినీ కొలిచినటువంటి సర్వేశ్వరుడని భావించి ఇంకనే వారా ఎన్నడెక్కుతా రావమ్మా అని ఇలా రా అని ఆ పర్వతాన్ని పిలుస్తూ ఉంటుంది అని పిల్లాన్ పణిక్కుం ఎవరు తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ గారి భావన ఈ రీతిగా ఉంది. ఏమని జగత్తు మొత్తాన్ని తన యొక్క తిరువడిగళ్లతో కొలిచినటువంటి సర్వేశ్వరుడు అని భావిస్తోంది ఆళ్వార్ నాయకి అని వారి భావన. అయితే నంజీర్ గారు ఏం చెప్పారట, మలై పేర మాట్లాడే పలకాలు వర్షిక్కయ్యాలే అజుక్కు అట్టు పసుగు ఎన్నిరుక్కుమే అత్తై కండు అవన్ సాపరాధనాగయ్యాలే లజ్జిత్తు ಒಂದು ಕೆಟ್ಟ ಮಾಟ್ಟಾಮಯ್ಯಾಲೆ పచ్చై పిడాత్తై ఇట్టు ముట్టా కిట్టు నిక్కిరాన్ ఎన్ను అని అంతవరకు. ఏమిటి పర్వతాన్ని ఇప్పుడు నంజీర్ గారి నిర్వాహం ఏమిటట, మలై పేర మాట్లాడే. మలై అంటే ఎలా ఉంటుంది, కదలలేదు కదా, అది స్థిరంగా ఒక దగ్గరే ఉంటుంది కదా. అయితే పలకాలు వర్షిక్కయ్యాలే, స్థిరంగా ఉన్న పర్వతం వర్షం అనేక సార్లు కురిసింది, కురవటంతో ఆ పర్వతం మీద మట్టి అంతా జారిపోయింది. అప్పుడు చక్కగా ఫెళఫెళ అంటూ ప్రకాశిస్తూ ఉన్నది పర్వతం. ఎలాగా పసుగు ఎన్నిరుకుమే బాగా చక్కగా పచ్చగా ఉంటుంది కదా. మురికంతా తొలగిపోయిన తర్వాత పర్వతం ఎలా పచ్చగా కనబడుతుంది, ఆ పర్వతం మీద చక్కగా చెట్టు చేమ అంతా పెరగటంతో పర్వతం పచ్చగా కనబడుతుంది కదా. అత్తయ్య కండు దాన్ని చూసి అవన్ సాపరాధనాగయ్యాలే లజ్జిత్తు, అవన్ సాపరాధనాగయ్యాలే అపరాధం చేసినటువంటి వాడు కావటం చేత సిగ్గుపడి ಒಂದು కిట్ట మాట్లామయ్యాలే, నా దగ్గరికి రావటానికి సిగ్గుపడి మాట్లాడలేక నన్ను సమీపించలేక పచ్చై పెడాత్తై ఇట్టు ముట్ట కిట్టు నిర్కిరాన్. అది ఆ పచ్చని ఆ చున్ని అంటారో ఏదో అంటారు కదా, పచ్చని శాలువాని ముసుగేసుకొని నుంచున్నట్ట ఆయన. ఇది పర్వతం. ఆ పర్వతం ఎలా ఉంది, పర్వతం మీద వర్షాలు పడటం వల్ల పర్వతం మీద మురికంతా జారిపోయింది, పచ్చగా మెరిసిపోతూ ఉంది. ఆ పచ్చగా మెరిసిపోవడం అంటే ఏమిటి, చెట్లు చేమలు మొలిచాయి. ఆ మొలిచినటువంటి దాన్ని చూసి ఆళ్వార్ నాయక్ ఏమనుకుంటోంది, అవన్ సాపరాధనాగయ్యాలే, ఆయన అపరాధం చేశాడు. ఎందుకు, హృదయశాహి మమాతుల అని సిగ్గుపడిన ప్రకారం ఆళ్వార్ నాయకికి ఇంత దుఃఖాన్ని కలిగించానే, ఇంత దుఃఖపడే వరకు నేను వచ్చి ఆళ్వార్ నాయకిని చేరలేదే అని సిగ్గుపడిపోయాట. ఆ సిగ్గుతోటి ಒಂದು కిట్ట మాట్లామయ్యాలే, వచ్చి సమీపించలేక అయ్యో ఇంత దుఃఖ పెట్టాను కదా ఆళ్వార్ నాయకిని, ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను ఏమో నా ముఖం ఎలా చూపించగలను అనుకున్నట్ట. అని సమీపించలేక పచ్చై పెడాత్తై పచ్చని వస్త్రాన్ని ఇట్టు ముట్టా కిట్టు నిర్కిరాన్ తన ముఖాన్ని కప్పేసుకున్నట్ట. అందుకని ఇప్పుడు ముఖం చూపించకుండా అలా దూరంగా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటుంది మా అమ్మాయి. అంతేకాదట, ఇంకొక అర్థం ఎలా ఇలా నంజీర్ గారి భావన అది. ఇంకా ఇంకొక రకమైన భావన ఏమిటట, పర్వతం మురికి పట్టి ఉన్నది, ఆళ్వార్ నాయకి విశ్లేష వ్యసనంతో వారాయ్ రావయ్యా అని పిలుస్తోంది. కనపడిన వాటన్నింటినీ కూడా ఆయనే అనే భావనతోటి పిలుస్తూ ఉన్నది మా అమ్మాయి. ఆ పిలుస్తూ ఉండటం చేత ఆయన రాలేదు. రాకపోతే కళ్ళ వెంట కన్నీటి ధారలు అనేటువంటి వర్షాన్ని కురిపిస్తూ ఉన్నది. ఆ కన్నీటి ధారలతోటి ఆ పర్వతం మీద ఉన్నటువంటి ఆ మురికంతా తొలగిపోయింది. మురికంతా తొలగిపోయేసరికి అప్పుడు ఫెళఫెళ అంటూ పచ్చగా కళకళలాడుతూ ఉన్నది. ఆ కళకళలాడుతూ ఉన్నటువంటి ఆ ముఖంతో వీధి గుమ్మంలోకి వచ్చి నిలబడింది ఆ పర్వతం. అది ఎలా ఉంది ఇప్పుడు, ఆళ్వార్ నాయకు యొక్క దుఃఖము వల్ల కలిగినటువంటి కన్నీళ్లతోటి కడగబడినటువంటి పర్వతం పచ్చటి వస్త్రం కప్పుకొని ఇలా ఎదురుగా నిలబడింది అన్నట్లున్నదట ఆ పర్వతం. అలాంటి ఆ పర్వతం ఇప్పుడు ఆళ్వార్ నాయకు యొక్క భావన ఏమిటి, ఇదిగో నన్ను రక్షించకపోవటం వల్ల సిగ్గుపడ్డాడు ఆయన, సిగ్గుపడి సమీపానికి రా. ఇది ఒక భావన, అది ఒక భావన. ఇప్పుడు పర్వతం పచ్చగా ఉన్నదంటే కారణం ఏమిటి, ఆళ్వార్ నాయకు యొక్క కన్నీళ్లతోటి కడగబడి పచ్చటి వస్త్రాన్ని ముసుగేసుకొని ఇలా బయటికి వచ్చి వీధి గుమ్మల్లో నిలబడిందా అన్నట్లుగా ఉన్నది పచ్చగా పర్వతం అని
అలాంటి పర్వతాన్ని వారాయి రావమ్మ అని పిలుస్తూ ఉంటుంది. వారా కన్ను నిన్న కొన్నెత్తినై నోకి ఆ కనపడుతూ నిలబడి ఉన్నటువంటి పర్వతాన్ని చూసి నిన్న కొన్నెత్తినై నోకి పాసురం చూద్దాం. నెడుమాలే వా వెన్ను కూవం, నెడుమాలే వా వెన్ను కూవం, అలా రమ్మని పిలుస్తూ ఉంటుంది. అంతేకాదు అని ఇక్కడ పచ్చై పిడాత్తై ఇట్టు ముట్టాకిట్టు నిర్కిరాన్ ఎన్ను ఆనై కొట్టత్తుక్కు కథవిడిలందో ఉమక్కుక్కుల అద్దుక్క వేండువదు. నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? ఆనై కొట్టత్తుక్కు, ఏనుగుల సమూహం. ఏనుగుల సమూహాన్ని ఎక్కడన్నా పెడితే ఆ భవనానికి ఏమైనా తలుపులేసి మూసేస్తారా ఏమిటి అని ఒకటి. అంతేకాదు ఏనుగు యొక్క భోగానికి, ఆడ ఏనుగు మగ ఏనుగు కలిస్తే ఆ భోగానికి ఆనై కొట్టత్తుక్కు కథవిడంలో మక్కుల జిక్క వేండువదు. ఆనై కొట్టత్తుక్కు, ఒక ఆడ ఏనుగు మగ ఏనుగు ఆనందాన్ని భోగాన్ని అనుభవించాలంటే దానికి ఎవరైనా తలుపులు వేసి ఈ గదిలోనమ్మా మీరు ఈ ఆనందాన్ని అనుభవించాలని చెప్పేవాళ్ళు ఉంటారా? ఉండదు కదా. ఉమక్కుల జిక్క వేండవదు. అలా ఆడ ఏనుగు మగ ఏనుగు అడవిలో స్వేచ్ఛగా ఆనందాన్ని అనుభవిస్తాయి. అలా కదా వాటికి ఎవరైనా తలుపులేసి ఇక్కడే భోగాన్ని అనుభవించాలని చెప్పేవాళ్ళు ఉంటే అలా నువ్వు కూడా లజ్జిక్క వేండువదు, సిగ్గుపడాలి. అలా ఉమక్కు లజ్జిక్క వేండువదు, నువ్వు కూడా ఎప్పుడు సిగ్గుపడాలి? ఆ ఏనుగుల కూటము ఎలా అయితే ఆనందాన్ని అనుభవించడానికి సిగ్గుపడి ఒక గదిలోనే ఆనందాన్ని అనుభవించాలనుకుంటాయో అప్పుడు నువ్వు సిగ్గుపడవలసింది. ఇప్పుడు ఇంకా నువ్వు సిగ్గుపడవలసిన అవసరం లేదే. ఇంగనే పోరీర్ ఎన్నా నిన్నాడు, ఇంగనే పోరీర్ రావయ్యా ఇంకా అని అంటూ ఉంటుంది మా అమ్మాయి. అర్థమైంది కదా? దూరంగా ఉన్నటువంటి పర్వతాన్ని చూసి ఆ పర్వతం సిగ్గుపడుతోంది అని తన సమీపంలోకి రావటానికి, కాబట్టి సిగ్గు వీటి వచ్చేవయ్యా అని పిలుస్తున్నట్లుగా పిలుస్తుంది మా అమ్మాయి. నన్రిత్యాది, అదిగో నన్రిత్యాది நன்று பெய்யுமழை காணே நாரணன் வந்தால் என்னாலும் நன்றிச்சாரி கெட்டும் மழை எண்ணிக்கே ராத்த காலத்தில் வருஷத்தை கண்டவாறே నిర్హేతుకమావ సత్తై నోక్కుమవన్ వందాన్ ఎందు. కెట్టుమజై ఎన్నికే, అది పాడు చేసేటువంటి వర్షం కాదు. అంటే అధికంగా ఒక్కసారిగా వచ్చి ఏ తుఫాన్లో వచ్చి పడిపోయాయనుకోండి, అతివృష్టి అనావృష్టి అంటారు కదా, అలా అతివృష్టి కాదది. కెట్టుమజై ఎన్నికే, చెడగొట్టేటువంటి వర్షం కాకుండా రాత్త కాలத்தில் వర్షத்தை కండవారే, సరిగ్గా కురవలసినటువంటి సమయంలో కురిసేటువంటి వర్షం, వర్షాకాలంలో పడేటువంటి వర్షం, అది కూడా అతివృష్టి కాదు. ఇప్పుడు మనకి ఎంత అవసరమో అంత కురిచేటువంటి వర్షం. ఆ వర్షాన్ని చూడగానే నిర్హేతుకమాగ సత్తైనో కుమవన్ వందాన్యన్ను, నిర్హేతుకంగా మన యొక్క సత్తని కాపాడేటువంటి ఆయన వచ్చాడు అని. మయిల్గల్ వర్షాకాలத்திலே సంభ్రమనుత్తం పండుమా పోలే సంభ్రమయా నిన్నాల్. మైల్గల్, ఎలాగైతే నెమళ్ళు వర్షాకాలంలో మేఘాలని చూడగానే ఎలాగా ఆనందంతో నృత్యం చేస్తూ ఉంటాయో అలా సంభ్రమయా నిన్నాల్ ఆనందపడిపోతూ ఉంటుంది మా అమ్మాయి. ఎన్నో ఇప్పటిగల ఇచ్చొల్ల, ఇలాంటి ఈ పడిగల ఇచ్చొల్ల ఈ చేష్టితాలని. అదిగో చంద్రుణ్ణి చూస్తూ ఉంటుంది, వణిమలి వల్లనే రావయ్యా అంటుంది. పర్వతాన్ని చూస్తుంది, నెడుమాలే వా ఎన్ను కూవం, నెడుమాలే రావయ్యా అంటుంది. ఇప్పటిగల ఇచ్చొల్ల ఇలాంటి మా అమ్మాయి ప్రకారాలను చెప్పగా, ఈ నమయిల్గల్ செய்தார் இப்படி பிச்சுக்களை பண்ணினார் இப்படி பிச்சேத்தித்து ఎన్నుమా పిచ్చి ఏత్తిత్తు என்று ఎన్నుమాం. இவள் எனக்கு பவ்யையாக விரிந்த பின்பு இதுக்கு எல்லாம் కాలముండో ఎన్నిరాల్. ఇప్పటి పిచ్చుక్కలై పండినాడు, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడేలాగా చేశాడు ఆయన. ఇప్పటి పిచ్చేత్తిత్తు ఎండు ఎన్నుమాం, ఇలా వ్యామోహపరిచాడు అని అనవచ్చును. ఎలా ఆవిడ మా అంతకు ఇవల్ ఎనక్కు భవ్యయ్యాగై తవిరింద పిన్బు ఇదుకెల్లాం కాలముండో ఎన్గిరాడు. అసలు మా అమ్మాయి ఆయన విషయంలో భవ్యత, పూర్వం నా మాట వినేది మా అమ్మాయి, ఇప్పుడు ఆ మాట ఏం వినట్లేదు, ఆ వ్యామోహంలోనే ఉంటుంది. ఆయనకి ఆవిడికి వ్యామోహం కలిగించిన తర్వాత నా మాట వినటం మానేసిందా?
లేదా నా మాట వినటం మానేసిన తర్వాత ఆవిడికి వ్యామోహం పెరిగిందా అని ఎన్ సొల్లువన్ ఎన్ వశముం అల్లడు ఎన్ సొల్లుం ఎన్ వశముం అల్లల్ ఎన్నదు ఎప్పోదు. అసలు ఎన్ సొల్లుం నా మాట, ఎన్ వశముం అల్లలు ఎన్నది ఎప్పోదు. అసలు మా అమ్మాయి నా వశం తప్పిపోయింది ఎప్పుడు? వ్యామోహ పడిన తర్వాత వశం తప్పిందా, వశం తప్పిన తర్వాత వ్యామోహం అయినదా? ఎప్పుడు? ఎప్పటి ఎవడై పిచ్చేత్తదు ఎప్పోదు. ఇలా ఈవిడని ఎంత వ్యామోహపరిచింది ఆయన ఎప్పుడు? ఎన్నుడై కోమళత్తయ్యే, ఎన్నుడై కోమళత్తయ్య ఎంత సుకుమారురాలు మా అమ్మాయి. అదిదాన్ చెయ్యుంబోదు ఆశ్రయం వేండావో, చిన్న తీగ లాంటి మా అమ్మాయి. అదేదో పెద్ద చెట్టు అనుకోండి, పెద్ద గాలి వచ్చినా వానొచ్చినా దేన్నైనా సహించగలుగుతుంది. కానీ చిన్న మొక్క, చిన్న తీగ అది అన్నింటినీ సహించగలదా? గొప్ప వర్షం వచ్చిందనుకోండి, టపటపటప వర్షం పడితే ఏమవుతుంది ఆ తీగ? అయ్యో ఏమైపోతుందో అనిపిస్తుంది మనకి. అలాగా కోమళత్తయ్యే అదుదాను చెయ్యుంబోదు ఆశ్రయం వేండావో. ఆయన ఆ రీతిగా చేసేటప్పుడు ఆశ్రయం వేండావో, ఆవిడ నిలిచి ఉండాలి కదా. కలవియం కూడపొరాద సుకుమారియే పిరువు పొరుక్కప్పన్నవదే. కలయికని కూడా సహించలేనటువంటి సుకుమారి మా అమ్మాయి. అలాంటిది పిరువు పొరుక్కప్పన్నువదే, ఎడబాటును సహించేలాగా చేశాడే ఆయన. ఇప్పుడు ఎడబాటు కలిగి దుఃఖపడేలాగా పొరుక్కప్పన్నువదే, ఈ ఎడబాటుని సహించేటట్లుగా చేశాడే, ధరించి ఉండేటట్లుగా అంటున్నారు తల్లిగారు. ஒன்றிய திங்களை காட்டி ஒளிமணி வண்ணனே என்னும் நின்ற பொன்னத்தினை நோக்கி நெடுமாலேவாவென்னு கூவும் நன்று பெய்யுமழை காணி நாரணன் வந்தான் என்னாலும் என்றின மையல்கள் செய்தார் என்று இனமயல்கள் செய்தார் என்னுடை கோமளத்தையே. அஞ்சாம் பாட்டு, 5వ பாசுரம். ఎవడుకో ఇవ్వవసాదం ఎవ్వడవాయ్ ముడి ఎక్కడవదు ఎన్ను అరిగిరిలేన్ ఎంగిరాల్. ఈవిడికి దుఃఖం ఏ రీతిగా ముగుస్తుందో నాకైతే తెలియటం లేదండి. ఇది ఎంత దుఃఖంలో ఉంది మా అమ్మాయి. కానీ ఈ దుఃఖం దేనికి దారితీస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఎవ్వడవాయ్ ముడి ఎక్కడవదు ఎన్ని అరిగిరిలే, ఏ రీతిగా దారితీస్తుందో నాకు తెలియట్లేదు అంటుంది తల్లిగారు ఈ పాసంలో. కోమళవాన్ కన్నై పులుగి கோவிந்தன்மே எத்தனவென்னும் கோமிளநாகத்தின் பொன்போய் அவன் கிடக்கைதென்னும் ஈமளவண்ணும் அறியேன் அருவினையாட்டியேன் பெத்தா கோமளவல்லியை மாயோன் மால் செய்தது செய்கின்ற கூத்தே. కోమళం వాన్ కన్నై పులుగి, చిన్నవి అయినటువంటి అక్కడ ఉన్నటువంటి పశువులు ఎలా ఉంటాయి? కోమళం, వయస్సు చేత చిన్నవిగా ఉంటాయట, శరీరము చేత గొప్పవిగా పెద్దవిగా ఉంటాయట. అలాంటి ఆవుడు దూడలని పుల్గి కౌగిలించుకొని గోవిందన్మే ఎత్తన ఎన్నుం, అలభ్య లాభమని తలచి గోవులను పొందిన కృష్ణుడు మేపునవి అని పలుకుతుంది. గోవులు కలిగినటువంటి కృష్ణుడి చేత మేపబడినవండి ఈ ఆవులు అని పలుకుతూ ఉంటుంది. ఇళం నాగత్తిన్ పిన్పోయ్, ఇళం నాగత్తిన్ పిన్పోయ్, సంచరించుతుండేటువంటి చిన్న సర్పానికి వెనక వెళ్ళి ఆ వన్కెడై కుయిరెన్నుం, ఆ భగవంతుడు శయనించేటువంటి శయనం ఇది అని చెప్తూ ఉంటుంది. ఎన్నుం అరువెనయ్యాట్టియేన్, నశింపచేయుటకు అశక్యమైనటువంటి పాపాలని కలిగిన నేను పెత్తు కోమళం వల్లియై, పెత్త కోమళం వల్లియై, ఇలాంటి నేను కన్నటువంటి మృదు స్వభావము కలది అయినటువంటి తీగ వంటిదియు అయిన ఈపెను మాయోన్, ఆశ్చర్యగుణ చేసితములు కలవాడు మాల్ செய்து భ్రమను పుట్టించి కూత్తు ఆమళవు ఒన్నుం అరియేన్, చేయుతున్నటువంటి ఆటలు ఎంత మాత్రముగా అగునో అని ఒకటి నేను ఎరుగని దానని అయితిని. అంటే ఈ పరిమాణం ఎటు దారి తీస్తుందో ఈ అమ్మాయి దుఃఖము అని తల్లి గారి భావన, తాత్పర్యం. భగవంతుడి యొక్క రక్షణ ప్రవృత్తిని అనుసంధించి ఈమె ఆవు దూడలను చూచి వాడు రక్షించనవి అనియు, అదిగో
కోమలవాన్ కన్నై, ఆ చిన్న దూడలు లాంటి ఆవులు లేదా ఆవు దూడలు, వాటిని చూసి, అంటే అది రక్షణ కార్యమే కదా. గోవిందుడు గోవిందుడు అంటే గో విందతి ఇటు గోవిందుడు, గోరక్షణ చేసేవాడు కనుక గోవిందుడు అనుకున్నాం కదా. అలా అది చూడటం వల్ల భగవంతుడి యొక్క రక్షణ ప్రవృత్తిని అనుసంధానం చేస్తుంది. చేసి ఈప ఆవు దూడలను చూసి వాడు రక్షించనివి అనియు, ఆవు దూడలను చూసి ఇవన్నీ ఏమిటనుకుంటున్నారు, ఆ కన్నపిరాన్ చేత రక్షించబడినటువంటివే అనుకుంటూ ఉంటుందట. సర్పాన్ని చూసి రక్షణార్థముగా నిత్య విభూతి నుండి వేయించేసి చేయి నుంచి శయనమనియు అనుసంధానం చేస్తూ ఉంటుంది. సర్పాన్ని చూస్తుంది, రక్షించడానికి వచ్చాడు కదా ఆయన ఈ లోకంలోకి నిత్య విభూతి నుండి. మరి ఇప్పుడు ఆయన శయనించాలి కదా, ఒక పడక కావాలి కదా, ఆ సర్పమే ఆయన పడక అని భావిస్తూ ఉంటుంది. ఈపెకు ఈ మతిభ్రమ ఏమై ముగించినో నేను ఎరుగలేను, ఈ మతిభ్రమ ఏ రీతిగా పరిణమిస్తుందో నాకు తెలియదండి అంటున్నారట తల్లిగారు. ఆరాయర్పడి కోమళవాన్ కన్నుగళై పుల్గి ఇవై గోవిందన్ மேயத்தனவென்னும் கோமிளனாகத்தின் பின்போய் அத்தை புல்கி இவ்விளமையும் மார்தவமும் மழகும் எம்பெருமானோடு கலந்த திருவனந்தாழ்வானுக்கல்லது கூடாது. ஆதலால் அவன் கிடக்கை இதென்னும் அருவினை ஆட்டியேன் பெத்த கோமலவல்லியை மாயோன் மால் செய்குன்ன கூத்து என்னாய் விளையும் ఎన్నరిగిలేన్ ఎన్గిరాల్. కోమలవాన్ కన్నుగళై పుల్గి, అదో సుకుమారమైనటువంటి, అంటే చెప్పాను కదా అవి వయసులో పెద్దవి కానీ చిన్నవాటి వలె కనబడేటువంటివి. ఆ పిల్లలు కలిగినటువంటివే అయినప్పటికీ కనైత్తడం కత్తెరుమై కండు తీరంగి అన్నట్టుగా దూడలు కలిగినటువంటి ఆవులే కానీ దూడల వలె ఉంటాయి అవి. అలాంటి లేబ్రాయపు పశువుల వలె ఉన్నటువంటి ఆ పశువులని ఆలింగనం చేసుకొని ఇవై గోవిందన్ మేయత్తనవెన్నుం, ఇవై గోవిందన్ మేయత్తన్, ఇవేమనుకుంటున్నారు, మా గోవిందుడి చేత మేపబడినటువంటి పశువులు, మా గోవిందుడి యొక్క రక్షణలో ఉన్నటువంటి పశువులు అంటూ ఉంటుంది. ఓం ఎడనాగత్తిన్ పున్బోయ్ అత్తై పులిగి, వెంటనే నాగం ఎందుకు వచ్చిందండి ఆదిశేషుడు, అలా వెళ్ళి ఈవిడ ఆలింగనం చేసుకుందా, చేసుకోగానే ఆ పశువు అటు ఇటు కదిలింది. దూడ కదా అది, పెద్ద పశువు అయితే స్థిరంగానే ఉండేదట, కానీ అది దూడ కావడం చేత ఒక్కసారిగా కదిలింది. ఆ కదిలేసరికి అడుగులు అటు ఇటు పడ్డాయి. ఆ గడ్డిలోనూ నేల మీద ఇరుక్కొని ఉన్నది ఒక పాము. ఆ పాము వెంటనే చెరచరా బయటికి బయలుదేరుతూ వచ్చింది. అలా గబగబా చెరచరా వెళ్ళిపోయేటువంటి ఎడనాగత్తిన్ పిన్బోయ్, అది కూడా చిన్న పామే, దాని వెంట వెళ్ళి అత్తై పులిగి దానిని ఆలింగనం చేసుకొని ఎడమయ్యం ఈ లేతదనము మార్ధవం మృదుత్వం అజగం సౌందర్యం ఎంబెరుమానోడు కలంద తిరువనంతాழ்వాను కల్లదు కూడాదు. ఇదిగో ఇది ఎలా ఉన్నది, లేతగా ఉన్నది, చిన్నదిగా ఉన్నది, మృదుత్వం కలిగినటువంటిది, అందమైనటువంటిది, దీనికి ఇవన్నీ లక్షణాలు ఎలా వచ్చాయనుకుంటున్నారు. కాబట్టి ఇది ఆదిశేషుడే. ఎలా ఆదిశేషుడు అని చెప్పగలరండి, ఈ లక్షణాలన్నీ వచ్చాయి కదా, ఎలా వస్తాయండి ఆయనకవి. ఎంబెరుమానోడే కలంద, ఆ ఎంబెరుమాన్ తోటి కలిసి ఉన్నటువంటి ఆదిశేషుడే ఇది అని అంటూ ఆయనకి తప్పకూడదు ఇలాంటి లక్షణాలు ఇంకెవ్వరికి రావండి. ఆదలాల్ అవన్ కిడక్కయ్యిదెన్నుం, కాబట్టి ఆ పాము వెళ్ళి ఒక పుట్టలోను ఒక కన్నంలోనూ దూరింది. అక్కడే కూర్చొని, కాబట్టి అది కనుక అది ఈ కన్నంలోకి వెళ్ళింది కదా, కాబట్టి లోపల ఆయన ఉండి ఉంటాడు. ఇప్పుడు అది బయటకు వచ్చినప్పుడు ఆయన కనపడతాడు కదా అని ఆయన్ని దర్శించడం కోసం అక్కడే కూర్చొని ఉంటుందట. అరువినై ఆట్టియేన్ పెద్ద కోమలవల్లియై మాయోన్మాల్ செய்கின்ன கூத்து ఎన్నాయ్. అదిగో ఆదలాల్ అవన్ కిడక్క ఏదెను, ఆయన పడుకునేటువంటి పడక అంటుంది. అరువినై ఆట్టియేన్, గొప్ప పాపాలను చేసినటువంటి దాన్ని నేను. అరువినై అంటే దుర్లభమైనటువంటి పాపాలు, అంటే పాపకర్మ, అంటే వినయ్ అనేటువంటి దానికి కర్మలు అని అర్థం. అవి పుణ్యరూపమైన కర్మలు అయి ఉండొచ్చు, పాపరూపమైన కర్మలు అని చెప్పుకోవచ్చు. కనుక అరువినయ్య ఆట్టి అని గొప్ప దుర్లభమైనటువంటి పుణ్య కార్యాలు చేసినటువంటి దాన్ని నేను
అందుచేత ఇంత వ్యామోహం కలిగినటువంటి అమ్మాయి నాకు బిడ్డగా పుట్టింది అని చెప్తున్నదట తల్లి. పెద్ద కోమలవల్లి నేను ఇలా కన్నటువంటి ఈ సుకుమారమైనటువంటి తీగలాంటి మా అమ్మాయిని మాయోన్ ఆశ్చర్యచేష్టితాలు కలిగినటువంటి ఆ సర్వేశ్వరుడు మాల్ చేయదు వ్యామోహపరిచి చేగిన కూత్తు ఎన్నాయ్ చేసేటువంటి ఆ కూత్తు ఎన్నాయ్ ఆ క్రియ ఏమిటో విలయం అరిగిలేన్ ఎన్గిరాళ్ళు ఇది ఏ రీతిగా పరిణమిస్తుందో నేను తెలుసుకోలేకపోతున్నాను, నాకు తెలియటం లేదంటున్నారు తల్లిగారు. பன்னீராயிரப்படி அனந்தரம் அவனுடைய லட்சண பிரவృத்திகளை அனுசந்தித்து கண்ணுகளையும் சர்ப்பத்தையும் கண்டு அவன் ரட்சித்தவை என்னும் ரட்சணார்த்தமாக வந்து கிடக்கும் படுக்கை என்னும் சொல்லா నిన్నాల్ ఎన్గిరార్. ఆయనకు రక్షణ ప్రవృత్తులని అనుసంధానం చేసుకొని అది అలా గోవుల్ని రక్షించినటువంటి వాడు అని కన్నుగలయ్యం సర్పత్తయ్యం కండు అని భావించుకొని ఆ దూడలని ఆ సర్పాన్ని చూసి అవన్ రక్షిత్తవయ్యన్ను ఆయన చేత రక్షించబడినటువంటి పశువులు అని ఆ రక్షణ కోసం వచ్చినటువంటి వాడు పడుకోవాలి కనుక శయనం కావాలి కదా, ఆ శయనమే ఈ ఆదిశేషుడు అని చెప్తూ ఉంటుంది మా అమ్మాయి. ఎలయ్యనాయ్ పెరియవానా కండుగలైత్తజువి పశుమే యొక్క ముడిసూడిన గోవిందన్. ఇళయ్యనాయ్ లేతవైనటువంటివి, పెరియనాన్ అంటే సిరు మా మనిసర్ అంటారు కదా, చూడటానికి చిన్నవాళ్ల వలె ఉంటారు, వాళ్ళ ప్రభావం చాలా గొప్పది అన్నట్లుగా ఉన్నటువంటి మనుష్యులని చెప్పినట్లు. అంటే చాలా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, అంటే ఆకారం చిన్నది జ్ఞానం పెద్దది వాళ్ళకి. అలానే ఇవి కూడా ఎలా ఉంటాయి, ఇళయ్యనాయ్ లేతవాని వలె ఉంటాయి, కానీ లేగ దూడలు కలిగినటువంటి పశువులు అవి కూడా. ఇళయ్యనాయ్ పెరియవాన కండ్రుగలై తడువి పెద్దవైనటువంటి కండ్రుగలై ఆ దూడలని తడువి తడిమి పశుమే యొక్క ముడిసూడిన గోవిందన్ ఈ పశువులని మేపడానికే కిరీటాన్ని ధరించినటువంటి గోవిందుడు అని ఈనిదు ఉగందుమే ఎత్తన చెప్తారు కదా. ఏమిటి ఆయనకి దివత్తిలు పశునిరేమేయత్త ఇనిదు ఉగప్పు అని ఆ పశువులని మేపటంలో కూడా పశువుల్ని మేపటంలోనే ఆనందం, అందులో కూడా కండ్రు మేయత్త ఇనిదు ఉగంధం. అదే దివత్తిలిం పశునిరేమేయత్త ఉగప్పు పశువులని మేపడం ఆనందం, ఇనిది ఉగందు ఏది కండ్రు మేయత్త ఇనిది ఉగందు అందులో దూడలని మేపడం అంటే ఇంకా ఎక్కువ సంతోషం ఆయనకి అని. ఎలా ఈనిది ఉగందుమే ఎత్తనా ఎన్నా నిర్కుం ఈ దూడలంటే మా కన్నయ్యకి ఎంత ఇష్టమో అని అంటూ ఉంటుంది. స్వైర సంచారమాగ పోగా నిర్కర ఇళయ్యదాన నాగత్తిన్ పిన్నే ఇది పోన విడత్తే అవనయ్యం కానలాం ఎన్ను నినైత్తు పోయ్. అదిగో ఇళయ్యదాన నాగత్తిన్ పిన్నే చిన్న పాము పిల్ల చెప్పుకున్నాం కదా, ఆ దూడ దగ్గరికి వెళ్ళారు ఆల్వారు. ఒక్కసారిగా ఆ దూడని ఆ కజుత్తు ఆ కంఠాన్ని ఆలింగనం చేసుకున్నారు. వెంటనే అది కదిలింది, కదలడంతోనే ఆ గడ్డి పరకల కింద ఒక పాము, ఆ పాము చెరచెరా వెళ్ళిపోయింది, ఒక కన్నంలో దూరింది. ఆ కన్నం దగ్గర ఈయన కూర్చున్నాడు. ఎందుకు ఇది పోన విడత్తిలేవని ఎన్ను నేను ఎత్తుపోయి ఇది వెళ్ళిన మార్గంలోనే వెళ్తే మనం కూడా ఆయన చూడగలుగుతాం అని భావించి ఆ వన్కెడక్కెర పడుక్క ఇది ఎన్నా నిర్కుం ఆయన శయనించేటువంటి పడకండి ఈ ఆదిశేషుడంటే అని అంటూ ఉంటుంది. అనుభవిత్తు ముడిక్క అరియా పాపత్తై ఉడయ్యే నానన్నాన్ ఎప్పటి ఏడు పడుగై కూరప్పాగా పెద్ద మృదు స్వభావయ్యాయ్. అనుభవించడానికి అనుభవించి నశింప చేసుకోవటానికి దుర్లభమైనటువంటి పాపత్తయ్య అంటే చెప్పుకున్నాం కదా, అలాంటి పుణ్యాన్ని చేసినటువంటి నేను అందుకనే ఇప్పటి ఏడు పడుగై కూరుప్పాగా పెద్ద ఇలా ఈడుపడటానికి తగినటువంటి అమ్మాయి మా అమ్మాయి మృదు స్వభావయ్యాయ్. ఎంత మృదు స్వభావి కొంబిల్లాదా కొడిపోలే తర ఇప్పడుగిర ఇవడై. అదిగో ఒక తీగ దానికి ఒక కొంతవరకు పెరిగిన తర్వాత ఆలంబన తప్పకుండా కావాలి కదా, అలాంటి వయసులో ఉన్నటువంటి కొడిపోలే తరై పొడుగిర ఇవడై కొల్కొంబిల్లాదా
ఆధారపు ఆధారపు కర్ర లేనటువంటి తీగ ఎలా నేల మీద పడిపోతుందో అలా ఉన్నటువంటి ఇవళ ఈమెని ఏం చేశాడు ఆయన? ఆశ్చర్య గుణ చేషితంగళ ఇవళయవన్ పిచ్చేత్తి ఆశ్చర్యకర గుణ చేషితాలు కలిగిన ఆశ్చర్యకరమైన గుణాలు ఆశ్చర్యకరమైన చేషితాలు కలిగినటువంటి అవన్ ఆయన పిచ్చేత్తి వ్యామోహపరిచి పన్నుగిరా చేసేటువంటి కూత్తాట్టు ఎవ్వడవాం ఎన్ను అదిగో పిచ్చెత్తేట్లుగా చేసేటువంటి పిచ్చెత్తిగా మోహపరిచేటట్లుగా చేయగా కూత్తాట్టు నృత్యం చేస్తూ ఉండేటువంటి ఈమె స్థితి ఎవ్వడవాం ఎన్ను ఎంతవరకు పరిణమిస్తుందో ఒన్ను అరిగిరిలేని ఒక్కటి తెలియటం లేదు. ఇవల్ పాంబిన్ వాయిలే అగప్పట్టు ముడియుమాగిల్ అవన్ విభూతిயும் కూడా అడియుమిరే ముడియుమిరే ఎన్ను కరుత్తు ఏమిటట? ఒన్నుం అరిగిరిలేన్ ఏమి తెలియటం లేదంటోంది కదా. ఏమిటి తెలియట్లేదట ఈవిడికి? ఇవాళ పాంబిన్ వాయిలే అగప్పట్టు ఆ పాము నోట్లో చిక్కుకొని పాము కరిచిందనుకోండి, ముడియుమాగిల్ ఈవిడ నశించిపోతే అవన్ విభూతియం కూడా అడియుమిరే ఎన్ను కరుత్తు ఆయనకు విభూతి కూడా మొత్తం నశించిపోతుంది కదా అని ఈవిడ భావనట. ఇప్పుడు మా అమ్మాయి మరి ఈవిడ లేకపోతే ఆయన ఎందుకు నశించిపోతాడు? ఆయన నశించిపోతే కదా విభూతులు నశించేది. అంటే ఈడనే ఆధారంగా సత్తగా కలిగినటువంటి వాడు ఆయన. సత్త నశించిపోతే ప్రాణాలు నశించిపోతే ఆ ప్రాణాలు కలిగినటువంటి దేహం మాత్రం ఎక్కడుంటుంది కనుక ఇదిగో ఈవన్ స్వామి పాంబిన్ వాయిలే అగప్పట్టు ముడియుమాగిల్ ఈవిడిలా నశించిపోతే అవను విభూతియం కూడా ముడియం ఇరే ఆయన విభూతి కూడా నశించిపోతుంది కదా. కాబట్టి కిడక్కై పడుక్కై ఇది ఏ రీతిగా పరిణమిస్తుందో నాకైతే తెలియటం లేదు. ఆన్ కన్నయ్యన్ను పాఠమాగువాం అదిగో కన్నయ్య అంటే అదిగో మగదోడ అని పాఠం చెప్పుకో అని కిడక్కై అంటే పడుక్కై ఆన్ కన్నయ్యన్ను పాఠమాగువాం ఆన్ కన్నయ్య మగదోడ అని చెప్పుకోవాలి అని. వ్యాఖ్యానం కోమళవాన్ కన్నై పులుగి సుకుమారమైనటువంటి ఆ దూడని ఆలింగనం చేసుకుని పరువత్తాల్ ఎలా ఉన్నాయి ఆ దూడలు? పరువత్తాల్ ఇళయరాయ్ ఒడివాల్ పెరితిరుక్కిర కన్నుగళై తగువి ఎన్నుదల్ వయసు చూస్తే పెద్దవి, శరీరం చూస్తే చిన్నది. అలా పెరితిరుక్కిర కన్నుగళై తగువి ఎన్నుదల్ పరువత్తాలు ఇళయ్యదాయి వయసు చిన్నది కానీ ఆకారం చూస్తే పెద్దది. ఒక్కొక్కసారి ఆకారం పెద్దది, అదే కదా ఆకారం పెద్దది వయసు చిన్నది. అలాంటి దూడలని తడువి మాణిక్కంబోలే అరవిలక్షణమాయ్ పెరుతిరుక్కిర కన్నుగళై పుల్గి ఎన్నుదల్ మాణిక్యాల వలె మిక్కిలి విలక్షణమైనటువంటి పెరుతిరుక్కిర కన్నుగళై పుల్గి ఎన్నుదల్ అలాంటి దూడలని. కోమల శబ్దం మాణిక్యవాచి ఎంబోదు. ఏం చెప్తున్నారు ఇక్కడ? కోమలము అంటే మాణిక్యత్వం వస్తుంది కదా, అది పెరుతిరుక్కిర కన్నుగళై పుల్గి అలాంటి విలక్షణమైన దూడలని ఆలింగనం చేసుకొని కోమళం ఎన్ను మాణిక్కత్తుక్కుం ఎడమైక్కుం పేరు. ఇది కోమళము అనేటువంటి పదానికి మాణిక్యం అనే అర్థము ఉన్నది, ఎడమై లేతదనము అని ఉన్నది. అందుకని మాణిక్యం అంటే మాణిక్యం అని చెప్పినప్పుడు దర్శనీయత అందమైనటువంటి దూడలు అని. ఇళయమయ్యాంబోదు సౌకుమార్యము ఆక్కి సౌకుమార్యమైనటువంటివండి అని ఎరండు అర్ధత్తయ్యం కూట్టి నిగమిక్కిరారు. అలా రెండు రకాల స్వభావాలు కలిగినటువంటివండి ఈ దూడలు. అందము ఉన్నాయి, సౌకుమార్యము కలిగినటువంటివి. ఆగా ఇప్పటి దర్శనీయమాయ్ సుకుమారము మాన కన్నుగళై తడివి ఇలా అందమైనటువంటి సుకుమారమైనటువంటి ఆ దూడలని తడివి కృష్ణన్ పరువం బోరే ఆ ఇత్తు యువత్తిన్ పరువం ఇరుక్కుంబడి ఆ కృష్ణ పరమాత్మ వయసు వలె ఉన్నటువంటి వయసు కదా వీటికి కూడా అనుకుంటూ ఉంటుందట. ఏమిటండి కృష్ణుడు పుట్టినప్పుడే పుట్టాయా ఇవి కూడా? ముందు పుట్టలేదా వెనక పుట్టలేదా అంటే కృష్ణుడితో పాటు సమానమైనటువంటి వయసు కలిగినటువంటి వాట.
ఎప్పుడు కృష్ణ కన్నపిరానికి అష్టమి రోజు పుట్టినరోజు, వీటికి అప్పుడే అష్టమి రోజు పుట్టినరోజుట. ఎలాగా? కిట్టినార్కు సామ్యాపత్తీరే ఫలం. కిట్టినటువంటి వాళ్ళకి ఆయన ఇచ్చేటువంటి ఫలం ఏమిటి? ఆయన్ని సమీపించినటువంటి వాళ్ళకి సామ్యాపత్తి, తనతో పాటు సమానమైనటువంటి రూపాన్ని గుణాలని ఇచ్చేటువంటి వాడు కదా. చెప్తాడు కదా భగవద్గీతలో, మమ సాధర్మ్యమాగతాః, నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళందరికీ నాతో సమానమైన ధర్మాలను కలిగిన వాళ్ళుగా ఉంటారు అని చెప్పినట్లు, ఇదిగో నిరంజన పరమం సామ్యం ఉపైతి. ఇప్పుడు పుణ్య పాపే విధూయ నిరంజన పరమం సామ్యం ఉపైతి. అలా సాధర్మ్యాన్ని కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు కనుక పరమ సామ్యాపత్తి కలిగిన వాళ్ళుగా ఉంటారు. కిట్టినార్కు సామ్యాపత్తిరే ఫలం. ఆయన్ని సమీపించినటువంటి వాళ్ళకి కలిగే ఫలం సామ్యాపత్తే కదా. అందుకని ఆ దూడలు కూడా కృష్ణన్ పరువం బోలే ఆయిత్తు అవత్తిన్ పరువం ఇరుక్కుమ్మడి. వాటి యొక్క వయసు కూడా ఎలా ఉంది? కృష్ణ పరమాత్మ యొక్క వయసు లాగానే. ఈయన 5 ఏళ్ల వయసు అయితే అవి 5 సంవత్సరాల వయసే. అలా ఉన్నటువంటివి ఎంచేత సమీపించినటువంటి వాళ్ళకి కలిగే ఫలం సామ్యాపత్తి కనుక. గోవిందన్ మేయత్తన ఎన్నుం వత్స మజ్జగతాంబాలం ఎన్నుం కన్ను మేయిత్తు ఇనుదు ఉగంద కాడా ఎంగిరపడియే ఇవత్తినుடைய రక్షణத்துக்கு முடிசூடின அவன் உகந்து రక్షిత్తవై ఎన్నుం. ఏదో కన్ను మేయిస్తూ ఇనిదు ఉగంద కాళాయ్, ఆ దూడలను మేపి మిక్కిలి సంతోషపడినటువంటి కాళాయ్ నల్లనాడా అనట. ఎలా? ఇని ఉగందు కాళాయ్ అన్నారు కదా. దూడలని మేపుకుంటూ వెళ్ళి ఆ దూడలలో ఒక దూడవలే కలిసిపోయినటువంటి వాడా అని అర్థము చెప్పుకోవచ్చట. లేదా దూడలని మేపడానికి వెళ్ళి మిక్కిలి సంతోషపడినటువంటి నల్లనాయన అని చెప్పుకోవచ్చట. వత్స మధ్య గతం బాలం, ఆ వత్సాల మధ్యలో చేరి ఉన్నటువంటి బాలకుడిని అని చెప్పినట్లు, ఏ వత్తినుడయ రక్షణత్తుకు ముడిసూడిన అవను ఉగందు రక్షిత్తవయన్ను. ఇవత్తినుடைய రక్షణత్తుకు, ఈ పశువుల యొక్క రక్షణకి ముడిసూడిన అవన్ ఉగందు, అది ముడిసూడిన కిరీటాన్ని ధరించినటువంటి వాడు. ఉగందు రక్షిత్తవయ్యను, సంతోషించి రక్షించేటువంటివి అని. ఎలానటి? ఏమిటి? రామచంద్రుడికి పట్టాభిషేకం అంటే రామచంద్రుడికి ఎన్ని బిరుదులండి? సాకేత రాముడని, అయోధ్య రాముడని, పట్టాభి రాముడని, ఇన్ని పేర్లు కలిగినటువంటి వాడు రామచంద్రుడికి పట్టాభిషేకం అంటే. ఎలా జరిగింది? ఆ రామచంద్రుడి యొక్క పట్టాభిషేకం అంటే అయోధ్య నగరానికి పట్టాభిషిక్తుడు. ఇదిగో వశిష్ఠాది మహర్షుల్లాంటి వాళ్ళు సహపత్న్య విశాలాక్ష అన్నట్లుగా ఆనాటి రాత్రి రంగనాథుడి దగ్గర దీక్ష తీసుకొని అంతా రాముడి రంగనాథుడి యొక్క కైంకర్యాన్ని చేసి, ఆ తర్వాత తెల్లవారిన తర్వాత హనుమ అన్ని 8 దిక్కులకి కూడా మనుషుల్ని పంపించి పుణ్య తీర్థాలన్నిటినీ రప్పించి, ఆ తర్వాత వశిష్ఠాది మహర్షుల మధ్యలో అదిగో శత్రుంజయం అనేటువంటి ఏనుగుని ఎదురుగా నిలబెట్టి, అప్పుడు కదా ఆయనకి పట్టాభిషేకం. సీతా పిరాటితో కూడి ఆ సింహాసనాన్ని అధిష్ఠింప చేశారు కదా. అప్పుడు ఒక రత్నమయ కిరీటాన్ని రామచంద్రుడి యొక్క శిరస్సును ఉంచారు కదా. అలాంటి కిరీటమా ఈయనకి ఏదైనా? అలాంటి రాజ్యమా ఇందేమైనా? కాదు. ఈయన కూడా ఇవత్తినుடைய రక్షణత్తుకు ముడిసూడిన అవన్ ఉగందు రక్షిత్తవయ్యన్ను. రక్షణ కోసం ముడిసూడిని. అక్కడ వశిష్ఠ మహర్షి, ఇక్కడ గర్గ మహర్షి ఏం చేసేట వచ్చాడు, ఈయనకి పట్టాభిషేకం చెయ్యాలి. ఏమి పట్టాభిషేకం చేస్తారు? అక్కడలాగా రత్నమయ కిరీటంతో పట్టాభిషేకం చేశారా అంటే కాదట. వాళ్ళ దొరికినటువంటి అడవిలో ఉన్నటువంటి గడ్డి, పుష్పాలు, ఏదో ఆకులు, అలాలు ఇలాంటివన్నీ తీసుకొచ్చి చక్కగా ఒక మాల కట్టి ఆ మాలని ఈయన యొక్క శిరస్సుకు చుట్టి అయిపోయింది పట్టాభిషేకం. ఏమండి, ఇంతకీ ఈయనకు పట్టాభిషేకం చేశారు కదా. ఏ రాజ్యానికి పట్టాభిషిక్తుడు? రామచంద్రుడు అంటే అయోధ్య పట్టణానికి పట్టాభిషిక్తుడు, అయోధ్యకు రాజు ఆయన. కానీ ఇప్పుడు ఈయన ఏ రాజ్యానికి పట్టాభిషిక్తుడండి? ఇదిగో ఈ పశు రక్షణకి, ఈ పశువులను మేయడం అనేటువంటి ఈ కార్యానికి పట్టాభిషిక్తుడు. ఈయన యొక్క రక్షణలో ఉండేటువంటివి ఈ పశువులు అని ఇవత్తినుடைய రక్షణత్తుకు ముడిసూడిన ప్రకారం వీటి యొక్క రక్షణ నాదేనండి అని కిరీటాన్ని ధరించాట. అదే కిరీటాన్ని ధరింపజేశాడు ఆ గర్గ మహర్షి కూడా అని. ఇదిగో ముడిసూడిన అవన్ ఉగందు, అలా కిరీటాన్ని ధరించి ఇదిగో ఈ పశువులని రక్షించేటువంటి వాడి నేనేనండి,
ఈ పశువులు ఉండేటువంటి ఈ రాజ్యాన్ని మొత్తాన్ని ఏదేటువంటి వాడి నేనే, ఈ పశువులన్నింటికి రాజు నేనే అన్నట్టుగా ఆ కిరీటాన్ని ధరించినటువంటి వాడు, ధరించి ఒకందు రక్షిత్తవయ్యన్ను, అలా ఆయన చేత సంతోషంతో రక్షించబడినటువంటివి ఆ పశువులు అని ప్రాప్తనాన అవన్ ఉడరందు నోక్కినవై ఎన్ను తోత్తిగరదాయిత్తు అవత్తిన్ వడివిల్ పౌష్కల్యం. అదిగో ఏమండి, ఒక తల్లి బిడ్డ, ఆ తల్లి యొక్క సంరక్షణలో పెరిగాడు అనుకోండి, అంటే తల్లి అంటే ప్రేమ కలిగినటువంటి తల్లి, ఆ బిడ్డ విషయంలో శ్రద్ధ కలిగినటువంటి తల్లి, అలాంటి తల్లి పోషణలో మళ్ళా ఆ బిడ్డ సరైన మార్గంలో ఉండాలని ఆలోచించేటువంటి తల్లి, అలాంటి తల్లి యొక్క పెంపకంలో పెరిగినటువంటి బిడ్డ ఎంత పుష్కలంగా ఉంటాడో, ఎంత పుష్టిగా ఉంటాడో, ఎంత చక్కగా ఉంటాడో, అంతే కదా. అలా కాకుండా ఆవిడ తల్లి కాదు, తల్లి లాంటి ఆవిడ, కానీ ఈ బిడ్డని పెంచవలసినటువంటి బాధ్యత వచ్చి ఆ నెత్తి మీద పడింది. అప్పుడు ఆవిడ తల్లి లాంటి ఆవిడే కానీ తల్లి కాదు, కానీ పెంచాలి అనే ప్రేమ లేదు. బాధ్యతతో పెంచేటువంటి తల్లి పెంచినటువంటి బిడ్డ ఎలా ఉంటాడు, అంతే కదా. తల్లి యొక్క చేతిలో పెరిగినటువంటి బిడ్డ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో, అనారోగ్యాలు రావని కాదు, ఆ తల్లి ప్రేమతోటి అన్ని రకాలు చూసుకుంటుంది, పుష్కలంగా చక్కగా ఉంటాడు ఆ బిడ్డ. కానీ ఈ ఆవులు కూడా ఎలా ఉన్నాయి, ప్రార్థన అవన్ గుణరుందు నోక్కినవై, సంబంధం కలిగినటువంటి వాడు ఆయన. అదే ఏ ఇతర దేవతలతోటి అయితే వాళ్ళతోటి మనకున్నటువంటి సంబంధం శాశ్వతం కాదు, అది అసలైనటువంటి సంబంధం కాదు. మనకి అసలైన నిజమైన సంబంధం ఎవరితోటి అంటే ప్రాప్తవాన సర్వేశ్వరుడితోటి మనతోటి సంబంధం కలిగినటువంటి వాడు, నిరుపాధిక సంబంధం కలిగినటువంటి సర్వేశ్వరుడితోటి ఉన్నటువంటి సంబంధమే అసలైన సంబంధం. కనుక అలా ప్రాప్తనాన అవన్ గుణరుందు నొక్కినవై, ఆయన యొక్క చేతిలో పెరిగినటువంటివి కనుక ఎన్ను తోత్తుగెరదాయితు, ఆ పశువుల్ని చూడగానే అదిగో సర్వేశ్వరుడు యొక్క రక్షణలో పెరిగినటువంటి పశువులండి ఇవి అని తెలిసేటట్టుగా ఉన్నదట. ఓడివిల్ పౌష్కల్యం, ఆ తిరుమేనిలో ఉన్నటువంటి పశువుల యొక్క తిరుమేనిలో ఉన్నటువంటి పౌష్కల్యము. కన్నిన్ కజుత్తై కట్టి కొండవారే అది తుళ్ళిపోగా నిక్కుమే అవన్ పరికరమాయే ఇరుందదు ఎన్ను. ఒక్కసారిగా వెళ్ళాడు, ఆళ్వారు వెళ్ళారు, ఆ దూడ యొక్క మెడలో ఏదో తాడు కట్టాలి అనుకున్నారు. కన్నిన్ కజుత్తై కట్టి కొండవారే, అది కన్నిన్ ఆ దూడ యొక్క ఆ కంఠాన్ని పట్టుకొని కట్టివేయగానే అది తుళ్ళిపోగా నిక్కుమే. ఒక్కసారిగా అది తుళ్ళిపోయిందట, ఒక్కసారిగా చిందులేసింది. ఎందుకు వేసింది అంటే ఆళ్వార్ తిరునగర్లో ఉన్నటువంటి పశువులన్నీ కృష్ణ పరమాత్మ మేపిన పశువులు అని చెప్దామా అంటే కాదండి, అది ఎప్పుడో జరిగిపోయింది. కానీ ఆళ్వార్ తిరునగర్లో ఉన్నటువంటి ఒక పశువు దగ్గరికి వెళ్ళి ఈయన కట్టేయాలనుకున్నాడు. కట్టేయాలనుకోగానే ఆ పశువు చిందులు వేసింది, దూరం జరిగింది. ఎందుకు జరిగింది? ఏ పశువైనా ఎప్పుడు తన యజమాని తనకి కావలసిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా స్పృశించినా ఏం చేసినా అది కదలకుండా మెదలకుండా ఉంటుంది. అదే కొత్త వాళ్ళు వెళ్ళి సమీపించారనుకోండి, అవి అటు ఇటు కదిలిపోతాయి, ఒక్కొక్కసారి తోకని ఊపుతూ ఉంటాయి, కొమ్ముల్ని ఊపుతూ ఉంటాయి, అలా జరుగుతుంది కదా. కానీ ఇప్పుడు ఈ పశువు కన్నిన్ కదుత్తై కట్టి కొండవారే అది తుళ్ళిపోగా నిற்கும், అది తుళ్ళిపోవటం మొదలుపెట్టింది. అంటే ఏమిటి? ఏం చెప్తున్నారట ఆళ్వార్ తిరునగర్లో ఉన్నటువంటి పశువులన్నీ కూడా ఆళ్వార్లవే అని చెప్పడానికి అవకాశం లేదట. ఎందుచేత? ఈ పశువు నేను వచ్చి ముట్టుకోగానే అది కదిలిపోయింది అంటే ఏది పరాయి వ్యక్తి వచ్చి ముట్టుకుంటే జరిగే రిజల్ట్ కదా అది. మన పశువులు అయితే మనం వెళ్ళి ముట్టుకుంటే అవి కదలకుండా మెదలకుండా ఉండాలి కదా. కాబట్టి ఇవి మన పశువులు కాదు, అదిగో ఆయన మేపినటువంటి పశువులే, ఇవి ఆయనకి సంబంధించినటువంటి పశువులే. అంచేత అవి అలా తుళ్ళిపోయాయండి. అందుకని ఆ పశువు ఏది ఆ దూడ కన్నిన్ కజుత్తై కట్టి కొండవారే అది తుళ్ళిపోగా నిక్కుమే. ఒక్కసారిగా ఆళ్వార్లు వెళ్ళి కట్టేయటం మొదలు పెట్టగానే అది తుళ్ళిపోగా నిక్కుమే. ఎందుకని? అవి ఆయన చేతిలో పెరిగినటువంటి పశువులు కాబట్టి ఆయన వచ్చి సృష్టిస్తే కదలకుండా మెదలకుండా ఉంటాయి. ఎలా? అవన్ పరికరమాయే ఇరుందదెన్ను,
ఆయన చేతిలో పెరిగినటువంటి పశువులు కాబట్టి ఆయన పరికరంలాగానే ఉన్నాయి అవి. వాస్తవానికి ఎలాగా ఒక వ్యక్తి పశువు దగ్గరికి వెళ్ళాలి అంటే చక్కగా పసుపు కుంకంతో వెళ్ళి పూజ చేయాలి, కాస్త దానికి తీర్థం పెట్టాలి, తన పశువు అని అనుకోవాలి అంటే ఇన్ని రకాల కైంకర్యాలు చెయ్యాలా? అయితే ఇవన్నీ చేసేవాడు ఆయన. ఎవరు? కన్నపెరాను. ఆయన పశువులే కనుక ఆయన అన్ని చేసుకుంటాడు. ఆ పెంచే సమయంలో ఎలా పెంచాలి వాటిని ఆ కన్నపెరాను? ఇదిగో ఆ పెంచే సమయంలో ఎలాగా ఆ ఒక కోకిలనైనా, ఒక నెమలినైనా, ఒక గోవునైనా, ఒక దూడనైనా పెంచేటప్పుడు ఇదిగో నా పెంపకంలో పెరుగుతున్నారు మీరు, కానీ మీరు కేవలం నా వాళ్ళు మాత్రమే కాదు, ఆళ్వార్ నాయికి వస్తే ఆవిడకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మీరు అని చెప్పి పెంచద్దు. ఇలా నేను చెప్పకపోవడం వల్ల ఇదిగో ఆళ్వారు వెళ్ళి ముట్టుకోగానే ఆ పశువు కదిలిపోయింది. అందుకని అవన్ పరికరమాయే ఇరుందది ఎన్ను. ఈ పశువు ఆయన యొక్క పరికరం, ఆయన దానిలాగా ప్రవర్తించింది. ఎప్పుడు? ఆళ్వార్ నాయకు వెళ్ళి ముట్టుకోగానే అది కదిలిపోయింది కదా. కదిలింది అంటే అర్థం ఏమిటి? తనది కాదు, ఇది ఆయనది. ఆయనది కాబట్టి ఆయన పరికరం లాగానే ప్రవర్తించింది అని అవ్వడవిలే. అలా ఆ పశువు ఎప్పుడైతే కదిలిపోయిందో ఒక సర్పం పోగా నిక్కుమే, ఒక సర్పం గబగబా వెళ్ళిపోతూ కనబడింది. అది పిన్నే పోగా నిక్కుం. దాని వెంట వెళ్ళింది మా అమ్మాయి. ఎవడొడయా భోగ ప్రావణ్యం ఇరుక్కిరపడి. ఎవడొడయా ఇవளுடைய భోగ ప్రావణ్యం ఇరుక్కిరపడి. ఇదిగో ఇవளுடைய భోగ ప్రావణ్యం, ఈవిడికి ఉన్నటువంటి భోగ ప్రావణ్యం అంటే ఆయనతో కలవాలి అనేటువంటి ఆనందం ఒకటి ప్రావణ్యం. భోగము అంటే సర్పం కనుక అదిగో ఆ సర్పం మీద ఉన్నటువంటి ప్రావణ్యం. సర్పం మీద ప్రావణ్యం ఎందుకు అంటే ఇది ఆయన పడుకునేటువంటి పడక అనేటువంటి ప్రావణ్యము. ఎవளுடைய భోగ ప్రావణ్యం ఇరుక్కిరపడి. ఎడనాగం, ఎడనాగం లేత సర్పం అది. ముక్తర పంచవింశతి వార్షికర ఇరుప్పరుగలిరే నిరంతర భగవద్ అనుభవత్తాలే. అలా ముక్తులైనటువంటి వాళ్ళు ఎప్పుడూ ఒకే రీతిగా ఉంటారు కదా. 25 సంవత్సరాలు వయసు కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు కదా. ఎంచేత నిరంతర భగవద్ అనుభవత్తాలే, నిరంతరము ఆ భగవద్ అనుభవం చేసేటువంటి వాళ్ళు కావటం చేత ముక్త పురుషులు 25 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళుగా ఉన్నట్లు అవ్వెళమై ఇది ఎన్నిరుక్కుం. ఆ లేతదనానికి కారణం ఏమిటి? ఇదిగో ఈయన ఈ సర్పం అంటే ఎవరు? ఆదిశేషుడు. ఆదిశేషుడు ఎక్కడుంటాడు? ఎప్పుడు? ఆ పరమపదంలో కదా ఉంటాడు. అందుకని అవ్వెళమై ఇది ఎన్నిరుక్కుం. ఆ లేతదనానికి కారణం ఏమిటి? ఎప్పుడు ఆయన యొక్క పడకగా ఉండటం వల్ల ఆయన యొక్క స్పరిశతోటి ఉండేటువంటి శేషుడు కనుక ఇలా లేతగా ఉన్నది. கன்றை புல்கினாள் என்னது இதன் பின்னே போனாள் என்ன నిన్నదు ఇత్తనై ఉణర్తి ఉండో ఎన్నిల్. ఇదిగో ఏం చెప్పారు? కన్నై పుల్గినాల్, దూడలని కౌగిలించుకున్నారు అని. ఇది పిన్నే పోనాల్, సత్తాలకి వెనక వెళ్ళారు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఈ గోష్ఠిలో ఈ ప్రవచనం వినేటువంటి వాళ్ళల్లో ఒకరికి సందేహం కలిగింది. అంటే ఆళ్వార్ నాయకు మోహపడిపోయి ఉన్నదంటున్నారు, తెలివి లేదు అని చెబుతున్నారు. తెలివి లేనటువంటి వాళ్ళు చేసే పనులు ఇలానే ఉంటాయా? దూడనైతే కౌగులించుకున్నది అన్నారు, పామునైతే దాని వెంట వెళ్ళింది అని చెప్తున్నారు. ఇది దూడని కౌగులించుకున్నట్టుగా పాముని కూడా కౌగులించుకొని ఉండొచ్చు కదా. అలా కాకుండా లేదా పాముని కౌగులించుకొని దూడ వెంట వెళ్ళి ఉండొచ్చు కదా. మరి అలా కాకుండా తెలివి కలిగినటువంటి వాళ్ళు చేసే కార్యంలాగా దూడనేమో కౌగులించుకున్నారు, అదిగో పాముకేమో వెంట వెళ్ళారు అని చెప్తున్నారు. ఇత్తనే ఉణర్తి ఉండో ఎన్నిల్, ఇంత తెలివి ఉన్నదా ఆళ్వార్ నాయకి అంటే? అదోరు ఎడత్తై నిற்கையாலே கழுத்தை கட்டிக்கொள்ளும் இது ஓடா நிற்குமே அம்புக்கு ఎట్టాదబడి ఆగయ్యాలే పిన్నై పోగా నిற்கும். అదిగో అదేమిటి? దూడంటే ఒక చోట స్థిరంగా నిలబడిందండి, అందుకని వెళ్ళి దాన్ని పట్టుకున్నారు. పామంటే అలా నిలబడలేదు కదా, చెర 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 వెళ్ళిపోయింది కదా. ఇది ఓడా నిற்குమే, పరిగెడుతూ వెళ్తోంది కనుక అంబుక్కు ఎట్టాదబడి బాణానికి కూడా అందనట్టుగా పరిగెత్తి వెళ్తోంది కనుక ఆగయ్యాలే పిన్నే పోగా నిற்கும், అందుకని వెంట వెళ్ళారండి ఆళ్వారు. అది పుక్క విడత్తిలే అవన్ వరవ తప్పాదు ఎన్ను కాంగైక్కాగా. అవన్ పుక్క విడత్తిలే అవన్ వరవ తప్పాదు ఎన్ను,
ఆ పుట్ట సమయంలోనే అది పుక్కలసలే అది ఎక్కడైతే ప్రవేశించిందో అక్కడే కూర్చొని అవన్ వరవ తప్పాదు ఎందు ఆయన రాక తప్పదు అని కాన్గైకాగా చూపించడం అది పిన్నే పోగా నిర్పం. అదిగో ఆయన ఎక్కడైతే ఆ ఆదిశేషుడు ఉంటాడో అక్కడ ఆయన తప్పకుండా ఉంటాడండి. ఎందుకని ఆదిశేషుడు ఆయనకు పడక కనుక. నిற்கும் అవంతాను పరం భోగియా ఇరుప్పాన్ వరువనిరే. అవంతాను ఆయన కూడా పరమ భోగియా ఇరుప్పాన్ వరువనిరే. పరమభోగియా అంటే ఏమిటర్థం? భోగి ఎన్ను ఎరండర్థం. ఈదు ఎన్నదుక్కు భావం అదొరు తూర్తిలే ఇత్యాది. ఏమిటట భోగి అంటే? అవంతానం పరమ భోగియా ఇరుప్పాన్ వరువనిరే. ఆయన భోగి. భోగి అంటే ఏమిటి? భోగాన్ని కలిగినటువంటి వాడు. భోగం అంటే సర్పం అని చెప్పుకున్నాం. ఏమిటా సర్పం? ఆదిశేషుడు. ఆదిశేషుణ్ణి పడకగా కలిగినటువంటి వాడు కనుక ఆయన కూడా అది అవన్ కెడక్కయి ఇదెన్నుం అదొరు తూర్తిలే పోయి పుగుమే. అది ఒక కన్నంలోకి వెళ్ళి ప్రవేశిస్తుంది. అత్తై నోక్కి కొండు కెడక్కం అవన్ వందాల్ కాన్గైకు. అత్తై నోక్కి కొండు కెడక్కం. ఆ కన్నం దగ్గర అలానే కూర్చొని ఉంటారట. ఎందుకు? అవన్ వందాల్ కాన్గైకు. ఇప్పుడు పడక లోపలికి వెళ్ళిందంటే పడక మీద పడుకునేటువంటి వాడు కూడా లోపల ఉండి ఉండాలి కదా. అంచేత ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఆ కన్నం దగ్గర కూర్చొని ఉంటుంది మా అమ్మాయి. ఆమలం ఒన్నుం అరియేన్ జగద ఉపసంహారం పెరక్కప్ప పూగిరదో ఆదిగిరిలేన్ సర్పం ఎన్ను మేళమాట్టుగిరిలల్ ఇది ఎన్నాయ్ విళయ్యక్కడవదు ఎన్గిరాల్. జగత్తు ఉపసంహారం పెరక్క పువ్వురదో అడిగిలేన్. ఏమిటి? ఆమలం ఒన్ను మరి ఏం జరగబోయేటువంటి పరిణామాలు ఏమిటో ఒక్కటి తెలియటం లేదు. ఏం జరగబోతోంది? జగద ఉపసంహారం జరుగుతుందో ఏమిటో నాకు తెలియట్లేదు. సర్పము అమ్మా ఇది, దీన్ని నువ్వు సమీపించకూడదమ్మా అని మేళమాట్టుగిరిలల్. అమ్మాయిని సర్పమని చెప్పినప్పటికీ ఆవిడ వెనదిరగటం లేదు. ఇదెన్నా విళయ్యక్కడ వదయంగిరా. ఇది ఏ రీతిగా పరిణమిస్తుందో. పాంబోడు వరు కూరయ్యిలే పైన్నార్పోలేయిరే తిరుత్తాయార్కు ఇరుక్కిరదు. ఎలా ఉన్నది? పాంబోడు వరు కూరయ్యిలే. పాముతోటి ఒకే కన్నంలో పైన్నార్పోలే ఉన్నటువంటి నివసించే వాళ్ళ వలె ఉన్నదట ఈవిడి యొక్క స్థితి. అటు ఇటు పాములు, అందులో ఈవిడ ఉన్నది. పాముతోటి ఒకే కన్నంలో ఒకే ఇంట్లో కాపురం చేసేవాళ్ళు. అలా మనం ఇంట్లో ఉన్నా అనుకోకుండా పాము జొరబడింది. ఇంట్లో తిరుగుతున్నప్పటికీ కూడా ప్రతి నిమిషం అది ఎక్కడుందో ఏమవుతుందో అని భయమే కదా. ఇది పెరియ తిరుమలలోది ఒక పాసురం. మాత్తురాయ్ అనేటువంటి మాత్తుములర్ అనేటువంటి తిరుమలలోది పాసురం. పాముతోటి ఒకే ఇంట్లో కాపురం చేసే వాళ్ళలాగా ఉన్నదట. ఏ రీతిగా ఈ తల్లిగారి పరిస్థితి. ఇవళై ఎజక్కవే జగత్ కారణమాన అవనైక్కిడయ్యాదు కారణం ఎల్లమయ్యాలే కార్యం తన్నడయ్యే ఎల్లయ్యామిరే. ఈవిడని పోగొట్టుకుంటే, ఆ పాము ఏదైనా చేసి ఈవిడ నశించిపోతే జగత్ కారణమైనటువంటి ఆయన మనకి దక్కడు. కారణం లేకపోతే కార్యం తానంతటదే నశించిపోతుంది కదా. కారణస్వరూపుడైనటువంటి ఆయన ఉంటేనే కార్యరూపమైనటువంటి ఈ జగత్తు ఉంటుంది. కాబట్టి కారణతత్వమైనటువంటి ఆయన నశించిపోతే, ఇప్పుడు ఈ అమ్మాయికి ఆ పాము ఏదైనా అపకారం చేస్తే మా అమ్మాయి దక్కదు. మా అమ్మాయి దక్కకపోతే ఆయన దక్కడు. ఆయన జగత్కారణతత్వమైనటువంటి ఆయన దక్కకపోతే ఈ కార్యరూపంలో ఉన్నటువంటి ఈ జగత్తు ఎలా దక్కుతుంది? కనుక తన్నడయ్యే ఇల్లయ్యామిరే, దానంతటదే అది లేనిదిగా అయిపోతుంది కదా. ఎప్పుడైతే అలాగా అరువినయ్యాట్టియేన్ పెద్ద అరువినయ్యాట్టేన్ ఎవడుకు ఎంగనే ఒక బుద్ధి పిరందు పడుగిరదు నాన్ పండిన పాపమిదే. ఇలాంటి ఈ ప్రీతి ఈవిడ కలగటం నేను చేసుకున్నటువంటి పాపమే కదా అన్నియే అని ఒక అర్థం. నెడుంకాలము కண்ணనేన్ మలర్పాదం పరవిప్పెత్తు ఎంగిరపడియే செய்து முடிக்க வண்ணாத పుణ్యంగలై పన్నిప్పెత్తు సుకుమారయ్యాన ఎవళయ్యన్నుమా. అదిగో చాలా కాలం కళ్ళ నీళ్లు కార్చి కన్న మలర్పాదం పరవిప్పెత్తు. నెడుంకాలము కన్న చాలా కాలము సేవించి నేను మలర్పాదం పరవి
పెద్దదైనటువంటి ఆ తిరువడిగళ్ళని పొంది, అంటే ఆయన్ని సేవించి సేవించి పొందినటువంటి బిడ్డ. అంటే ఇలాంటి బుద్ధి ఎవరికి కలిగిందే, ఇలాంటి అమ్మాయి పుట్టిందే, అది పాపం, అదైనా భావించచ్చు. లేదా ఎంతో కాలం నోములు నోచి పొందినటువంటి అమ్మాయి అని చెప్పినట్టుగా செய்து முடிக்க వన్నాల పుణ్యంగలై పన్ని పెద్ద సుకుమారయ్యానా, చేసి ముగించడానికి సాధ్యం కాని పుణ్యాలని చేసి పొందినటువంటి సుకుమారురాలైనటువంటి ఎవడ ఎన్నుమా, ఈవిడ ఎన్నుమా మనవచ్చును. పెద్ద అంటే பெத்த நிதி பெத்த என்னுமா போலே பிறந்திட்டால் என்கிறபடியே అక్కరయ్యలాయ్ ఎవరు తనకు అలభ్య లాభమా ఇరుక్కిరపడి పిరందిట్టాల్ పెత్త పొందాను, ఎలా నిధి పొందినట్లుగా, నిధి పెత్త ఎన్నుమా పోలే నిధిని పొందినట్లుగా అక్కరయ్యలాయ్ ఇవల్ తనకు అలభ్య లాభమా ఇరుక్కిరపడి. అసలు ఈవిడ వాస్తవంగా ఎక్కడ ఉండాలి? అక్కరై పరమపదంలో ఉండాల్సినటువంటి అమ్మాయి. కానీ ఇక్కడయ్యాయి ఇక్కడుండి ఈ లోకంలో ఉండి ఎవరు తనకు అలభ్య లాభమా ఇరుక్కిరపడి, అలభ్య లాభంలాగా పొందానే. నిధి పొందడం ఎంత దుర్లభమో అలాగా అలభ్య లాభంలాగా ఇలాంటి అమ్మాయిని నేను పొందానే కూతురుగా. కోమలవల్లి సుకుమారమైనటువంటి తీగ లాంటిది. కేవలం వల్లి ఎల్లా కోమలవల్లి ఆయిత్తు, కేవలం తీగ మాత్రం కాదు, సుకుమారమైనటువంటి తీగ మా అమ్మాయి అని. ఉపజ్ఞతోడే சேர்க்க வேண்டும் పరువం పెళ్ళై పరువం. మా అమ్మాయి వయసు ఒక ఉపజ్ఞం, ఆధారపు కర్వతోటి చేర్చాల్సినటువంటి వయసు. అలాంటి పెళ్ళై పరువం, అలాంటి వయసు. మాయోన్ తన్నై కండాల్ తందామై అరియాలపడి పన్న వల్ల ప్రణయత్వ గుణత్తై వడయవన్. ఆయన చూస్తే మాయోన్ ఆశ్చర్యకర చేష్టితాలు కలిగినటువంటి వాడు. ఏం చేశాడు? ఎవరినైనా సరే తనని సేవిస్తే గనక సందామ వాళ్ళ స్వరూపం ఏమిటో వాళ్ళకి తెలియనట్లుగా చేసేటువంటి ప్రణయత్వ గుణం వీళ్ళకి ఆయన మీద, అంటే ఇంకా నన్ను నేను మర్చిపోయి ఆయన్నే ప్రేమించేటువంటి స్థితి కలుగజేస్తాడనమాట. అలాంటి మాయో నాయన మాల్ చేయదు. ఏం చేశాడు? ఇప్పుడు మా అమ్మాయిని పిచ్చేత్తి వ్యామోహపరిచి செய்கின்ற கூத்து அடுக்கிற ఆటం ఆమళం వన్ను అది ఎన్ను అన్వయం. ఇప్పుడు ఆ పాము కన్నం దగ్గరే కూర్చొని ఉంది. ఆమళం వన్ను మరి జరగబోయేటువంటి పరిణామాలు ఏమిటో నేను తెలుసుకోలేకుండా ఉన్నాను. జగత్కారణభూతుడైనటువంటి ఆయనకి ఎటువంటి విపత్తు వస్తుందో, ఆయన కారణమే లేకపోయిన తర్వాత కార్యం కూడా ఇంకా మనకి దక్కదు కదా. ఏం జరుగుతుందో పరిణామం ఏమిటో నాకు తెలియదు అంటున్నారు తల్లిగారు. கோமளவான் தன்னை புல்கி கோவிந்தன் மேயத்தன வென்னும் கோமிளநாகத்தின் பின் போய் அவன் கிடக்கை வென்னும் மாமிளா மாம் அளவொன்னும் அறியேன் அருவினை ஆட்டியேன் பெத்தா கோமளவல்லியை மாயோன் மால் செய்தது செய்கின்ற கூத்தே ஆழ்வார்